ఓటీటీలో క్రైమ్ సిరీస్ చూసి చోరీ హత్య 2 రోజుల ముందే పేపర్పై ప్లాన్ ఆఫ్ యాక్షన్ గీసుకున్నాడు. దొంగతనం చేసేలా ఎస్కేప్ అయిపోవాలి, గ్యాస్ లీక్ చేసి పరారవ్వాలని ప్లాన్ చేశాడు. పక్కింటి కుర్రోడే దారుణ హంతకుడవుతారని ఎవరైనా ఊహించగలరా? కేక్ తినిపించిన చేతులతోనే కత్తిపోట్లకు గురి చేస్తాడని సహస్ర ఊహించగలదా? ఇదే జరిగింది కూకట్పల్లి సహస్ర కేసులో. ప్రస్తుతం తల్లిదండ్రుల ఆవేదన అంతా ఇంతా కాదు, వాళ్ళు రోడ్డు మీద బైఠాయించి కఠిన శిక్ష విధించాలని ఆందోళన చేస్తున్నారు. అసలు మైనర్లలో ఇంత నేర ప్రవృత్తి ఎలా వచ్చింది? కేవలం కూకట్పల్లి కేసే కాదు, ఇక్కడ నల్గొండ కావచ్చు, కర్నూలులో కావచ్చు, అక్కడ ఇక్కడ అని కాదు, ప్రతి చోట కూడా మైనర్లలో ఈ మధ్యకాలంలో నేర ప్రవృత్తి విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ అలాగే కౌన్సిలర్ క్రాంతి కుమార్ గారు. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. అలాగే కవిత గారు, ప్రముఖ సైకాలజిస్ట్, అండ్ షర్మిల గారు, పీడియాట్రిషియన్ అండ్ సీనియర్ కన్సల్టెంట్, అపోలో హాస్పిటల్స్. ఫస్ట్లీ క్రాంతి కుమార్ గారు, అసలు ఈ తరహా నేర ప్రవృత్తికి కారణం ఏంటంటారు? మనం చూస్తున్నాము, ఒక బ్యాట్ కోసం ఒక 12 ఏళ్ల బాలికను చాలా విచక్షణారహితంగా కత్తిపోట్లకు గురి చేయటం ఏంటి? అసలు ఈ నేర ప్రవృత్తి కారణం ఏంటి? నేర ప్రవృత్తి అనేది చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి ఒకటి ఉంటుంది, పేరెంటింగ్ బట్టి ఒకటి ఉంటుంది, యాక్చువల్గా పర్సనాలిటీ ట్రైట్స్ అని ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ సోషల్ పర్సనాలిటీ, అంటే చిన్నపిల్లల్లో యాంటీ సోషల్ పర్సనాలిటీ అంటారు, కానీ కాంటాక్ట్ డిజార్డర్ అంటారు దాన్ని. పెద్దవాళ్ళు అడల్ట్స్ అయ్యేది కాబట్టి యాంటీ సోషల్ పర్సనాలిటీ అంటారు. ఈ పర్సనాలిటీ ట్రైట్స్ ఉన్నప్పుడు ఏంటంటే చాలా త్వరగా వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. రెండవది హైపోథాలమస్ లింబిక్ సిస్టమ్ మధ్య సరైన కోఆర్డినేషన్ లేనప్పుడు మన ఫీలింగ్స్ని అది కంట్రోల్ చేయదు. దానికి తోడు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా సోషల్ మీడియా కావచ్చు, టీవీలు కావచ్చు, అండ్ ఆల్సో అందుబాటులో తల్లిదండ్రులు లేకపోవడం. గ్రోయింగ్ అప్ పేరెంటింగ్, గ్రోయింగ్ ఓల్డ్ పేరెంటింగ్ అని 2 రకాలు. గ్రోయింగ్ ఓల్డ్ పేరెంటింగ్ అంటే మన పేరెంటింగ్ అలవాటు. ఈ రోజు కంటే రేపు ఆటోమేటిక్గా ఒక రోజు వయసు పెరుగుతుంది. ఈ రోజు కంటే రేపు ఎంత బాగుపడతాం అనేది ఎవ్వరూ ఆలోచిస్తారు. కోపస్తామండోకలాగా బాన్సై వాళ్ళలాగా పెంచుతారు. అక్కడ ఉంటారు, ప్రపంచం అక్కడ ఉంటుంది. ఈ ప్రపంచంలోకి వేరే వాళ్ళకి రావడం కానీ వీళ్ళు ఇంకో చోటకి వెళ్ళడం కాదు. కాబట్టి క్రిమినల్ మెంటాలిటీ పెరగడం అనేది పెద్ద విశేషం కాదు. అది ఒంటరిగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇంటర్నెట్లో ఉంటారు. ఇంటర్నెట్లో కూర్చున్న వాళ్ళు తొంటర్నెట్లో అవుతారని నేను చెప్తుంటాను. ఆటోమేటిక్గా ఫోన్కి అడిక్ట్ అయిపోతారు. మాకు రోజు కేసులు ఇవే, ఇదేదో టీవీలో మనకు వచ్చిందని కాదు, ఇది రాకముందే చాలా ఎక్కువ కేసులు ఇవే జరుగుతుంటాయి. సొంత ఇప్పుడు మన మీడియాలోనే కొంతమంది ఇళ్లలో వాళ్ళ బాబా ఇంట్లో 7 లక్షల రూపాయలు కొట్టేశాడు చిన్నపిల్లాడు, ఒక యాంకర్ యొక్క వాళ్ళ అబ్బాయి. ఇంకొక అమ్మాయి అయితే బంగారం కొట్టేసింది. ఇవన్నీ ఎందుకు రావంటే, ఒక పిల్లాడు చనిపోయాడు అనుకోండి, చనిపోతే యాక్సిడెంటల్ డెత్గా ఉంటుంది. అది ఇట్స్ నాట్ యాక్సిడెంటల్ డెత్, సూసైడల్ టెండెన్సీ కావచ్చు, లేదంటే దాయడానికి ప్రయత్నించినప్పుడు జరిగిన ఇన్సిడెంట్లు కావచ్చు. అది సో సోషల్ మీడియా కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, అమ్మ నాన్న అందుబాటులో లేకపోవడం కావచ్చు, చదువు తప్పించి మరో లోకం లేదని పెంచడం వాళ్ళు కావచ్చు, ఆటోమేటిక్గా ఈ ఎమోషన్స్ అన్నీ కూడా సప్రెషన్ అయిపోయి బాడీలో బ్యాడ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. బ్యాడ్ కెమికల్స్ రిలీజ్ అయినప్పుడు వాడు ఏం చేస్తున్నాడో వాడు నియంత్రించే పరిస్థితులు లేవు. అసలు బ్రెయిన్ అనేది నియంత్రించదు, వాడు నచ్చినట్టుగా ఉంటాడు. అది పిల్లలని అనుకోవద్దు, తల్లులు అలాగ ఉన్నారు, తండ్రులు అలాగ ఉన్నారు, అందరూ అలాగ ఉన్నారు. భయంకరమైన క్రిమినల్ మెంటాలిటీతో రోజు మేము కౌన్సిలింగ్స్ ఇస్తుంటాం. అంటే ఆ పిల్లలు వచ్చినప్పుడు మీ దగ్గరికి యాజ్ ఏ సీనియర్ కన్సల్టెంట్ అండ్ కౌన్సిలర్గా వాడిని ఐడెంటిఫై చేయడం ఎట్లా? ఐడెంటిఫై చేయడం ఒకటి పర్సనాలిటీ టెస్ట్ అలాగే చేస్తాం. యాక్చువల్గా సైకో అనాలిసిస్ అనేది ఒక ప్రొసీజర్, అది మెంటల్ స్టాటస్ ఎగ్జామినేషన్ అంటుందని. అదొక ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. జరిగినప్పుడు ఏంటంటే అది ఏదన్నా ఒక జబ్బు వల్ల జరిగిందా, లేదొకటి ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల, ఒక నార్మల్ పర్సన్ కూడా ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల అబ్నార్మల్ అయిపోతాడు. అదే అబ్నార్మల్ పర్సన్ అయితే ఇన్ఫ్లుయెన్సెస్ అనేది చాలా 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 ఫాస్ట్ ర్యాపిడ్గా వాళ్ళు జరుగుతుంటుంది. అది సో పర్సనాలిటీ ట్రైట్స్ వల్ల రావచ్చు, మెంటల్ ఇష్యూస్ వల్ల రావచ్చు, కొన్ని బైపోలర్ డిజార్డర్లో కానీ, స్కిజో యాక్టివ్ డిజార్డర్స్లో కానీ రకరకాలు రావచ్చు. అమ్మా నాన్న నిరంతరం గొడవ పడే పిల్లల్లో అంటే కాన్ఫ్లిక్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ కాన్ఫ్లిక్ట్ ఎక్కువ ఉన్న చోట ఏంటంటే వాళ్ళు ఈజీగా ఇంకో దానికి అలవాటు పడిపోతారు. ముఖ్యంగా ఓటీటీలు అనేది బింజ్ టీవీ వాచింగ్ అంటారు. ఒక 2 ఎపిసోడ్ల కంటే ఎక్కువ చూసారంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ బింజ్ టీవీ వాచింగ్. అది ఆటోమేటిక్గా వీడి బ్రెయిన్ని పనిచేయలేదు. డోపమైన్ అలా రిలీజ్ అవ్వాలి, ఇంకా థ్రిల్లింగ్ చేయాలి, ఇంకా థ్రిల్లింగ్ చేయాలి. ఆ థ్రిల్లింగ్ కోసం ఏం చేస్తుంటారంటే, ఏం చేస్తే వీడికి థ్రిల్లింగ్ వస్తుందో అది చేస్తారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ డోపమైన్ తగ్గిపోతుంది, వెంటనే వీటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు, మూడీగా ఉంటాడు, ఎవరితోటి మాట్లాడు. అంతకంటే పెద్ద చేయాలి, అంతకంటే దారుణమైన నెట్ఫ్లిక్స్లో ఎపిసోడ్ చూడాలి. సో డోపమైన్ అనేది అలవాటు పడిపోతారు. ఇట్స్ లైక్ ఆల్కహాల్, ఎలాగో డోపమైన్ అనేది అడిక్షన్. అది మంచి కెమికల్,
బట్ ఈ విధంగా వస్తే మంచి కెమికల్ కాదు అది. ఎస్ డాక్టర్ కవిత గారు, మనం చూస్తున్నాం కదా, పక్కింటి కుర్రోడే బర్త్డే విషెస్ చెప్పాడు, కేక్ తినిపించాడు, కానీ అదే చేత్తో ఆ అమ్మాయిని అంత కిరాతకంగా చంపేశాడు కేవలం ఒక బ్యాట్. సో తల్లిదండ్రులకు అసలు పిల్లల్ని ఇంట్లో వదిలి వెళ్ళాలంటే ఒక భయం పుట్టే రీతిలో ఎటువైపు నుంచి వచ్చి చంపేస్తారో తెలియదు, సెక్యూరిటీ లేదు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిన తర్వాత ఇద్దరూ జాబ్ హోల్డర్స్ అయితే పిల్లల్ని ఇంట్లో పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు ఏంటి అసలు ఈ నేర ప్రవృత్తికి ఏంటి అసలు రీజన్స్? ఇక్కడ మనం ఇది బ్యాట్ ఒక్కటే అని మనం ఆలోచిస్తున్నామండి. ఒక చైల్డ్కి బ్యాట్ లేకపోతే ఎంత బాధో ఒక రాజుకు రాజ్యం కోల్పోయినా అంతే బాధ. అంత పెయిన్ అఫ్ కోర్స్ ఎస్, ఎందుకంటే ఇది ఏజ్ అప్రాప్రియేట్ పెయిన్. ఇప్పుడు మనము అడల్ట్స్ అయిపోయాం కాబట్టి మనకు అది బ్యాట్గా కనబడుతుంది, ఆ చైల్డ్కి ఆ బ్యాటే లోకం. సో ఇక్కడ మనం ఎప్పుడు కూడాను వాళ్ళ బిహేవియర్ని చూసి మనం అడల్ట్గా మనం అంచనా వేయకూడదు. ఇది క్రైమ్గా ఆలోచించడం ఒక ఎత్తు అయితే గనక, అసలు రూట్ కాజ్ ఆఫ్ ఎస్పెషలీ జువినైల్ క్రైమ్స్ పెరుగుతుండడానికి కారణం ఏంటో అన్నది ఆలోచించాల్సిన అవసరం ఈరోజు చాలా చాలా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమాజం చూసారంటే గ్యాడ్జెట్స్ ఇస్తున్నాం, గ్రేడ్స్ ఇస్తున్నాం, గోల్స్ ఇస్తున్నాం, గైడెన్స్ ఇవ్వట్లేదు. ఎగ్జాక్ట్లీ. బేసిక్గా ఒక చైల్డ్ లోపల ఒక నాకు లేదు ఇంకొకరికి ఉంది అని ఒక కుళ్ళు ఉండొచ్చు, ఒక బాధ ఉండొచ్చు, భయం ఉండొచ్చు. బట్ ఆ చైల్డ్కి ఆ ఎమోషన్ని ఐడెంటిఫై చేసే అంత గైడెన్స్ మన సిస్టంలో లేదు. ఒక సైలెన్స్ లోపల ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఈ సైలెన్స్ అంటే ఏం బాధో తెలియనప్పుడు అది అగ్రెషన్గా మారుతుంది. ఆబ్వియస్గా అదొక మేనిఫెస్టేషన్ ఏదో ఒక రూపంలో జరగాల్సిన అవసరం ఉన్నది. ఓకే, సో ప్రస్తుతం సిచ్యువేషన్లో చూసారంటే, ఇప్పుడు ఉన్న ఈ జెన్ జీ కిడ్స్ చూసారంటే మీరు, వాళ్ళ ఎన్వైరన్మెంట్ మొత్తం కూడా ఓవర్ స్టిమ్యులేషన్ ఎక్కువ ఉంది. అంటే నర్వస్ సిస్టమ్ ఎప్పుడు స్టిమ్యులేటే అయి ఉంటుంది ఎప్పుడు కూడాను. అంటే వీళ్ళకి పీస్ఫుల్గా సైలెన్స్తో ఉండడం తెలియదు. సో ఈదర్ వాళ్ళు గ్యాడ్జెట్స్తో ఉంటారు, గేమ్స్ ఆడుతుంటారు. గేమ్స్ చూస్తే మీరు ఆల్ ద గేమ్స్ వైలెన్స్ ఆర్ యూ హ్యావ్ టు విన్, ఆల్ ద టైం మీరు విన్ అవ్వాలి, మీరు పవర్ ఇన్ఫ్లుయెన్స్. అంటే మీ గేమ్స్ అన్నీ కూడా బేసిక్ ఇన్సైట్ ఏంటంటే నేను అందరికంటే పవర్ఫుల్గా ఉండాలి అన్న ఒక ఉద్దేశంతోనే ప్రతి ఒక్క గేమ్ కూడా తయారవ్వబడుతుంది. ఓకే, ప్లస్ స్కూల్ సిస్టమ్స్ చూసారంటే కాంపిటీషన్, ఎవరు ఎక్కువ చదువుతున్నారు, ఎవరు ఎక్కువ. సో ఒక అంటే ప్రతి ఒక్క చోట కూడా మూవీస్ చూసారంటే వైలెన్స్ డామినేటెడ్ మూవీస్. ఓకే, దో ఇట్ ఈస్ గివెన్ ఫ్యామిలీ సర్టిఫికేషన్, బట్ స్టిల్ దాంట్లో ఎంతో కొంత వైలెన్స్ అన్నది ప్రోత్సహిస్తూనే ఉంటుంది. ఈ మధ్య రీసెంట్గా నేను ఒకటి చూస్తున్నాను, చిన్నపిల్లల్లాగా ఈ పెద్ద అడల్ట్ క్యారెక్టర్స్ని ఇమిటేట్ చేస్తున్నారు. అందులో కూడా చూసారంటే చాలా వరకు వైలెన్సే. అంటే దెర్ ఇస్ వైలెన్స్ ఎవ్రీవేర్. సో ఒక చైల్డ్ ఇలాంటి ఒక వాతావరణానికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళ నర్వస్ సిస్టమ్ ఎప్పుడు కూడా ఓవర్ స్టిమ్యులేటెడ్గానే ఉంటుంది. ఓవర్ స్టిమ్యులేటెడ్గా ఉన్నప్పుడు ఎప్పుడు కూడాను అగ్రెసివ్నెస్, వాళ్ళలో ఉన్న ఎమోషన్స్ కంట్రోల్ చేయలేక, అంటే మనకు ఆ గైడెన్స్ తెలియదు. అంటే పేరెంటింగ్లోనూ లేదా గైడెన్స్, ప్లస్ మన స్కూల్ సిస్టంలోనూ లేదు, చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో కూడా లేదు. సో వెరెవర్ యూ సీ దెర్ ఇస్ ఓన్లీ అన్ ఓవర్ స్టిమ్యులేషన్. ఇప్పుడు ఓవర్ స్టిమ్యులేట్ అయిన ఒక చైల్డ్ నార్మల్గా ఎలా బిహేవ్ చేయగలడు, ఎలా ఆలోచించగలడు? సో ఇట్ ఈస్ టైమ్ దట్ వీ జస్ట్ డోంట్ థింక్ అబౌట్ అకాడమిక్ ఇంటెలిజెన్స్ కాదు, మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ప్రతి సిస్టంలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ రావాల్సిన అవసరం చాలా ఉన్నది. అండ్ ఆ ఎమోషనల్ రెగ్యులేషన్ అనేది ఇంపార్టెంట్. అండ్ పేరెంటింగ్లో అతి ముఖ్యంగా మనం అంటే ఒక చైల్డ్ సైలెంట్గా ఉంటే మనం అనుకుంటాం నార్మల్గా ఉన్నాడు అనుకుంటాం, ఆ చైల్డ్లో ఉన్న ఎమోషన్స్ ఏంటో అన్నది మనకు అర్థం కాదు. సో ఐ థింక్ ఇట్ ఈస్ ద టైమ్ దట్ యాజ్ ఎ సొసైటీ మనము ఈ కాన్షియస్నెస్ బ్రింగప్ చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. షర్మిలి గారు ఇప్పుడు ఒక పాయింట్ చెప్పారు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని. అసలు ఏ ఏజ్ గ్రూప్ నుంచి పేరెంట్స్కి అసలు తెలుసా? సో ఈ డిస్కషన్ చాలా వ్యాలిడ్, కానీ దీంట్లో నుంచి యాక్చువల్గా రీచ్ అవ్వాల్సిన స్ట్రేటాలో ఎక్కడైతే పిల్లలు ఎక్కువ వైలెన్స్ చేస్తారో, యూజువల్గా లో సోషియో ఎకనామిక్ గ్రూప్స్లో ఎక్కువ, మళ్ళీ వెరీ హై సోషియో ఎకనామిక్ గ్రూప్స్లో, ఆ స్ట్రేటాన్ని రీచ్ అవుతుందో లేదో నాకు తెలియదు. ఇది మనము డిస్కస్ చేస్తున్న హాఫ్ అన్ అవర్లో, అంటే 30 నిమిషాల వ్యవధిలో యునిసెఫ్ స్టడీ ఇది, అట్లీస్ట్ 7 చిల్డ్రన్ చనిపోయి ఉంటారు
ఈ 30 నిమిషాలు మనం గడిచేలోపు 7 పిల్లలు వరల్డ్ వైడ్ చూస్తే చనిపోతారు వైలెన్స్కి. ఓకే, దట్ ఈస్ నెంబర్ 1 స్టాటిస్టిక్స్. పిల్లలు వైలెంట్గా మారి ఎంతమందిని చంపుతున్నారు అనే దాని మీద స్టాటిస్టిక్స్ లేవు, అవును. కరెక్ట్గా లేవు. ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ స్టాట్స్ లేవు. రెండోది ఏంటంటే అసలు మీరు అడిగారు ఎమోషనల్ ఇంటెలిజెన్స్, తర్వాత పిల్లలు అని మాట్లాడుకుంటున్నాం. యూ ఆన్సర్ 2 క్వశ్చన్స్. నెంబర్ 1, వరల్డ్లో లాస్ట్ 3 ఏళ్ల నుంచి సింగిల్ డే అన్నా వార్ లేకుండా గడిచిందా? 2 కంట్రీస్ మధ్యలో. నేను 10 years బ్యాక్ 20 years బ్యాక్ మన వరల్డ్ లీడర్స్ ఏం మాట్లాడేవాళ్ళు, ఈరోజు వరల్డ్ లీడర్స్ ఏం మాట్లాడుతున్నారు? పవర్ఫుల్ పీపుల్ ఏం మాట్లాడేవారు? ఒకప్పుడు గొప్ప ఏంటంటే నేను నాకంటే తక్కువ వాళ్ళని దయతో చూడటం గొప్ప, నాకంటే లేని వాళ్ళకి ఇవ్వటం గొప్ప. ఇప్పుడు మీరు వరల్డ్ లీడర్ దగ్గర నుంచి ఇంట్లో పేరెంట్ వరకు, నేను పిల్లల గురించి తర్వాత మాట్లాడతా, పేరెంట్ వరకు నువ్వు ఎంత లాక్కోగలవో అది నీ గొప్పతనానికి ఇండికేషన్ అని చెప్తున్నారు. హౌ ఈజ్ ఇట్ రైట్? గివింగ్ ఈజ్ గ్రేటర్ దాన్ టేకింగ్ అనేది ఏ పేరెంట్లోనూ నేను వినలేదు ఇప్పటి వరకు. అది చెప్పటం కూడా నా పిల్లల్ని నేను తక్కువ వాళ్ళని చేసేస్తున్నాను, లేకపోతే పిరికి వాళ్ళ కింద తయారు చేస్తున్నాను, లేకపోతే చేతగాని వాడి కింద తయారు చేస్తున్నానని ఫీల్ అవుతున్నారు పేరెంట్స్. నువ్వు పర్వాలేదు షేర్ చెయ్యి, పర్వాలేదు ఇవ్వు, ఇవి చెప్పటం నేను వినలేదు పేరెంట్స్ని. నెంబర్ 2, పేరెంట్స్ సంగతి పక్కన పెడితే ఇమోషనల్ ఇంటెలిజెన్స్ పిల్లల్లోనే కాదు, చాలామంది పెద్దవాళ్ళలో కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ అంతా ఇమోషనల్గా ఇంటెలిజెంట్గా ముందు ఉన్నట్టు ఉండుంటే మనం లాస్ట్ 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి ఒక వార్ తర్వాత ఒకళ్ళు కొట్టుకుంటూ ఉండం. సో జనరలీ దెర్ ఈస్ ఎ డిఫరెంట్ ట్రెండ్ దట్స్ గోయింగ్ ఆన్. రీజన్స్ చాలా ఆల్రెడీ సైట్ చేశారు. పర్టికులర్గా సరే నౌ ఐ కమ్ టు ది చిల్డ్రన్ వైలెన్స్ గురించి. చిల్డ్రన్ ఎందుకు వైలెంట్గా అవుతారు అని అంటే ఒక 3 Ds ఉన్నాయి. ఆ Ds ఏంటంటే అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్, డిస్ట్రెస్ అవుట్ ఆఫ్ ఇట్, అండ్ డిసడ్వాంటేజ్డ్ బ్యాక్గ్రౌండ్ ఆర్ డిసడ్వాంటేజ్డ్ పర్సనాలిటీస్. ఏమిటి ఇది అని అంటే టూకీగా చెప్పాలంటే 3-4 రీజన్స్ ఉంటాయి. నెంబర్ 1, వాళ్ళకి ఇమోషనల్ రెగ్యులేషన్ డిస్రెగ్యులేషన్ అని అంటాం. అంటే మనకి ఒక భావం వచ్చినప్పుడు దాన్ని ఎలా వ్యక్తపరచాలి అనేది ఒకటైతే అది ఎలా నేర్చుకుంటామనంటే మన చుట్టూ ఉన్న మనుషులు ఎలా చేస్తున్నారో అలా నేర్చుకుంటాం. ఒక 2 పేరెంట్స్ ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు లేదా వాళ్ళ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు అగ్రెషన్ చూపిస్తా అంటే దట్ ఈస్ హౌ ఐ షుడ్ బి. మీరు తెలియకుండా చెప్పక్కర్ల నోట్తో, చుట్టూ ఎన్వైరన్మెంట్ ఫస్ట్ ఇంట్లో స్టార్ట్ అవుతుంది. పేరెంట్స్ ఇద్దరి మధ్యలో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈ చైల్డ్ ఎవరైతే వైలెంట్ చైల్డ్ ఉన్నాడో ఐ థింక్ వన్ ఆఫ్ ద పేరెంట్ ఈజ్ నాట్ వర్కింగ్. తండ్రి పని చేయట్లేదు. నేను చాలాసార్లు ADHD ఉన్న పిల్లల్ని కానీ కాండక్ట్ డిజార్డర్స్ ఉన్న పిల్లల్ని కానీ అపోజిషనల్ డిఫైన్ డిజార్డర్స్ అంటాం, ఇవన్నీ ఉన్న పిల్లల్లో చాలా మందిలో వన్ ఆఫ్ ద పేరెంట్ ఆల్సో హ్యాస్ బార్డర్ లైన్ ఇష్యూస్. అది నెంబర్ 1 జెనెటిక్స్. రెండోది ఎన్వైరన్మెంట్. ఈ చైల్డ్కున్న పేరెంట్స్ ఇద్దరిలో ఈ ప్రాబ్లము ఒకళ్ళకి కొద్దిగా బార్డర్ లైన్గా ఉన్నా లేదా ఇద్దరు నార్మల్ పేరెంట్స్ అయినా కూడా వాళ్ళ బిహేవియర్ సరిగ్గా లేకపోతే అతను సబ్జెక్ట్ అవుతున్న ఎన్వైరన్మెంట్లో అది ఉంటుంది ఆల్రెడీ. ఇప్పుడు కాండక్ట్ డిజార్డర్ ఉన్న మనిషి ఉంటాడు, యాంటీ సోషల్ పేరెంట్ ఉన్నాడు అనుకోండి, ఆయన వైలెంట్గా కొడుతూ ఉంటాడు, తిడుతూ ఉంటాడు, థీవింగ్ చేస్తూ ఉంటాడు. అదే ఎన్వైరన్మెంట్ చూస్తాడు చైల్డ్. ఆయనకు ఆల్రెడీ జెనెటిక్స్ కూడా ఇచ్చారు శుభ్రంగా. సో ఈ రెండిటికి రిజల్ట్గా ఏమవుతుంది? సో మరి దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే యూజువల్గా అట్లీస్ట్ వన్ ఆఫ్ ద పేరెంట్ నార్మల్ ఉంటే గమనించుకోగలుగుతారు, ఇంటరాక్ట్ అవుతూ ఉంటే సరిపడా టైం. కానీ ప్రాబబ్లీ ఈ విషయంలో కుటుంబ భారం అంతా ఆల్రెడీ పడి ఉంటుంది వన్ ఆఫ్ ద నార్మల్ పేరెంట్ మీద. సో ఆవిడికి టైమ్, ఎనర్జీ, ఇమోషనల్ ఇది లేదు. ఇంకా షీఈ్ అట్ ద ఎండ్ ఆఫ్ హర్ థింగ్. ఆల్రెడీ చేస్తున్నాడు. అండ్ ఆవిడికి ప్రాబబ్లీ ఇది సాల్వబుల్ ప్రాబ్లం, ఇది నిజంగా ఇంత పెద్ద ప్రాబ్లమ్, నేను ఈ టైంలో ఇది అడ్రస్ చేయాలి. చదువు ప్రాబబ్లీ ఐ థింక్ ఈ బాబు చదువు కూడా కొంచెం వెనకబడి గేమ్స్ మీద ఎక్కువ రోజంతా ఆడుకుంటూ తిరుగుతూ ఉంటాడని. నేను చాలామంది పిల్లల్లో ఎవరికైతే ADHD ఉంటుందో, కాండక్ట్ డిజార్డర్స్ ఉంటాయో వాళ్ళకి చదువులో వెనకపడతారు.
సో అలాంటి పిల్లలకి ఎందుకు చదువుకోలేకపోతున్నారు? వాళ్ళ డిసెబిలిటీ ఏంటి? అటెన్షన్ డెఫిసిట్స్ ఉన్నాయా? ఇంకోటి ఉందా? దాన్ని మనం హెల్ప్ చేయలేకపోతే ఈ డిసడ్వాంటేజ్ చైల్డ్కి తనని తను కాపాడుకోవటం కోసం, తనని తను ఎంగేజ్ చేసుకోవటం కోసం వేరే దారులు వెతుక్కుంటూ ఉంటాడు. అది సక్రమమైన పద్ధతిలో చేసేవాళ్ళు కొంతమంది. సరే నీకు చదువు రాలేదు కదా నాన్న, నీ యూజ్ యువర్ ఎనర్జీ. టీనేజ్ అంటే విపరీతమైన గుర్రాల్లాగా ఉంటుంది, బోత్ మెంటల్ అండ్ ఫిజికల్ ఎనర్జీ. దాన్ని ఎటువైపు మనం మళ్లించగలుగుతామో దాన్ని బట్టి, డోపమిన్ అన్నారు సార్, ఇట్స్ అ వెరీ యూజ్ఫుల్ కెమికల్. ఎందుకు? మనం ఒక కన్స్ట్రక్టివ్ థింగ్ చేస్తే వస్తుంది, చెయ్యగలను, నాకు కూడా ఒక ఐడెంటిటీ ఉంది, నాకు రెస్పెక్ట్ ఉంది నా స్కూల్లో, నేను ఈ పని చేయగలిగితే, ఇలా దారి మళ్లించటం అనేది మనం గమనించుకొని చెయ్యాలి. నెంబర్ 1. లేదు, ఇవన్నీ ఇట్లా సక్రమమైన మార్గంలో నడవలేని కొన్ని పర్సనాలిటీస్ ఉంటాయి. అలాంటి వాళ్ళని ఎర్లీగా ఐడెంటిఫై చేసి వాళ్ళని ఇంత తీవ్రతరం దాల్చే లోపే కరెక్ట్ కౌన్సిలింగ్ అండ్ అవసరమైతే కొన్నిసార్లు మెడికేషన్ అండ్ కాన్స్టెంట్ మానిటరింగ్, ఈ చైల్డ్ ఎటువైపు వెళ్తున్నాడు అని. సో ఇవన్నీ లేకపోవటం వలన క్రైమ్, ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్. ఓకే. అండ్ ఐ మీన్ హీ నీడ్స్ హెల్ప్. చాలామంది అంటే మేబీ ఈ మాట అంటే అది వక్రీకరింపబడచ్చు, బట్ ఆ చైల్డ్కి అవతల విక్టిమ్ పేరెంట్స్, విక్టిమ్ ఫ్యామిలీతో కంప్లీట్లీ మై హార్ట్ గోస్ అవుట్ టు దెమ్. బట్ వాళ్ళకి ఎంత హెల్ప్ అవసరమో ఈ ఫ్యామిలీకి ఈక్వల్లీ ఇంపార్టెంట్ హెల్ప్ ఇవ్వటం. ఓకే. బట్ ఆ హెల్ప్ వేరు, ఈ హెల్ప్ వేరు. కానీ ఈ ఫ్యామిలీకి కూడా ఇప్పుడు యాక్చువల్గా నేను ఇందాక చూస్తున్నాను, మా అబ్బాయి వెళ్ళి చంపేస్తాను అంటున్నాడు అని అన్నారు. సో ఆ వైలెన్స్ అనేది, ఇప్పుడు వైలెన్స్కి నువ్వు గురైనప్పుడు నీ మైండ్ వైలెంట్గా తయారయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో చిన్న పిల్లాడిని కూడా హీ నీడ్స్ కేర్. ఎవరైతే ఈ పిల్ల బ్రదర్ ఉన్నాడో అతనికి కౌన్సిలింగ్ అవసరం. గ్రీఫ్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఎలా యాక్సెప్ట్ చేయాలి, ఎలా దాంట్లో నుంచి బయటపడాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ థింగ్స్. ఇంక్లూడింగ్ క్రాంతికుమార్ గారు, సున్నితమైన మానవ సంబంధాలు లేని, వినని, చూడని ఒక వర్గం అనేది తయారవుతుందా? యాక్చువల్గా మీరు చెప్పేవన్నీ కొంత మీకు తెలిసి ఉంటుంది, కానీ రోజు డైలీ లైఫ్లో మేము చూస్తుంటాము. నేను 20 years అయింది ఇప్పుడు చెప్పుకునే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అమ్మ నాన్న పిల్లలు హౌ టు రైజ్ ఎమోషనల్ ఇంటెలిజెంట్ చైల్డ్ అని నేను రాసిన పుస్తకం. అది రీసెంట్గా 3 పుస్తకాలు రాశారు ఇదే, అమ్మ నాన్న ఎమోషనల్ ఇంటెలిజెంట్ నేర్చుకుంటే తప్పించి పిల్లలు బాగుపడరు. అమ్మ నాన్నకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ ఉందని, దే బికమ్ ఏ మంకీస్. యాంగ్రీ వర్డ్స్ యూజ్ చేసుకుంటారు, అరిచేస్తారు, కేకలు పెట్టేస్తారు. దీనికి అందరికీ కారణం ఏంటంటే అసలు పేరెంటింగ్ అనేది ఆర్ట్, అది నేర్చుకోవాలి. రెండోది షర్మిల గారు చెప్పిన, డాక్టర్ గారు చెప్పినట్టుగా ఎప్పుడు కూడా చచ్చిపోయినోడు గురించి మనం ఆలోచిస్తుంటాం. చంపినోడికి కూడా అలా చంపాలని, ఇలా జైలుకి వెళ్ళాలని ఉండదు. ఈజ్ నాట్ క్రిమినల్. అతను మెంటల్ స్టేటస్ బాగాలేదు, అతనికి ఈ నీడ్ ట్రీట్మెంట్, కౌన్సిలింగ్, థెరపీస్, ఎవ్రీథింగ్ ఈ నీడ్. అయితే అలా అన్నమంటేనే ఎంపతి లేదంటారు. అరే వాళ్ళ పట్ల ఎంపతి ఉండాలి, వీళ్ళ పట్ల సింపతి కాదండి, బోత్ సైడ్ మనకి ఎంపతి ఉండాలి. అంటే సారీ టు ఇంటరప్ట్ యూ, రిపీట్ అవ్వకుండా. ఇక్కడ వాళ్ళు చూస్తే పేరెంట్స్లో ఒకరు పని చేయరు, తల్లి రోజంతా బిజీగా ఉంటుంది, వీడిలో నేర ప్రవృత్తి లేదు. కానీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూస్తే కేవలం ఇంటర్నెట్ సెర్చ్ చేసి ఎలా దొంగతనం చేయాలి, ఎలా ఎస్కేప్ చేయాలి, అడ్డొస్తే ఎలా తొలగించుకోవాలి, అంటే ఈ టైప్ ఆఫ్ నేర ప్రవృత్తిని ఆ తల్లిదండ్రులు ఐడెంటిఫై చేయలేరు. నేరం జరిగిన తర్వాత మాత్రమే ఇది బయటకు వస్తుంది. కానీ మొదట్లోనే పిల్లవాడిని ఎలా గుర్తించాలి అసలు? ఇక్కడ సిమ్టమ్స్ అంటే రకరకాల పద్ధతులు తెలుస్తూ ఉంటాయి. అయితే పేరెంట్స్కి అంత నాలెడ్జ్ లేదు కదా. అది మనం పేరెంటింగ్ క్లాసులు ఎందుకు చెప్తున్నామంటే మీ గురించి మీరు తెలుసుకోండి, మీ పిల్లల గురించి తెలుసుకోండి. హౌ టు రైజ్ చైల్డ్ అనేది మనం నేర్పాలండి. అది ఎమోషనల్ లిటరేచర్ అనేది లేదు, ఇంటెలిజెన్స్ లిటరేచర్ అసలు మనకి రాదు, లేదు అసలు. అది నేర్స్తే చాలా ఈజీగా మనం ఎమోషన్స్ రెగ్యులేట్ చేయడం వస్తుంది, ఎమోషన్స్ని మ్యానిపులేట్ చేయడం వస్తుంది. దెన్ డార్క్ సైకాలజీ అని ఒకటి ఉంటుందండి దీంట్లో. అంటే
నెగిటివ్గా మ్యానిపులేట్ చేయడం, అది కూడా ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయొచ్చండి. మనం తెలుసుకోవచ్చు బాడీ లాంగ్వేజ్, వెర్బల్ లాంగ్వేజ్, వాళ్ళ మ్యానరిజమ్స్, క్యూస్ ఉంటాయి, కొన్ని క్యూస్ ఉంటాయి. అవి తినే తీళ్ళు, సఫలింగ్, రిమోట్ సఫలింగ్ ఎలా చేస్తున్నాడు, రూమ్లోకి వెళ్ళి కూర్చుంటున్నాడు, ఎంతసేపు కూర్చుంటున్నాడు, ఇది ఒక్కటే కదండి. దే ఆర్ ఎడిక్టెడ్ టు స్మోకింగ్, డ్రింకింగ్, గంజా. అంటే ఎలా ఉంటాయి లక్షణాలు? లక్షణాలు అంటే ఇప్పుడు మామూలు పర్సన్ ఎలా చేస్తాడండి, చదువుకుంటున్నప్పుడు చదువుకుంటాడు, మరొకటి చూస్తుంటాడు. అమ్మ నాన్న ఐస్లో డిఫరెన్స్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఒంటరిగా ఉండడానికి ట్రై చేస్తుంటారు. రెండోది అగ్రెసివ్ మెంటాలిటీ ఉన్నప్పుడు ఎవరో ఒకరితోటి కొరలింగ్ ఉంటుంది. అమ్మ నాన్న ఏదైనా చెప్పారనుకోండి, నీకు పెద్ద తెలుసులే, ధిక్కార స్వరంతో ఉంటాయి. రూమ్లోకి వెళ్ళి ధనాలు డోర్ క్లోజ్ చేసుకుని టెంపర్ టాంటర్స్ అంటారు, అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ అంటారు, మేడం చెప్పినట్టుగా ADHD అంటాం, యాంటీ సోషల్ పర్సనాలిటీ అంటాం, కాంటాక్ట్ డిజార్డర్ అంటాం. అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే బార్డర్ లైన్ పర్సనాలిటీస్ అని కొన్ని ఉంటాయి. అది జబ్బుల కింద కనిపించవు ఎవరికి కూడా. అమ్మా నాన్నలో ఎవరికొకరు ఉండొచ్చు. పర్సనాలిటీ డిజార్డర్ చాలా ఉంటాయి. హిస్టానిక్ పర్సనాలిటీ అని, యాంటీ సోషల్ పర్సనాలిటీ అని, అటెన్షన్ సీకింగ్ డిజార్డర్లో మోస్ట్ ఆఫ్ అమ్మా నాన్నలో అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ ఉంటుంది. తల కొట్టుకోవడంలో, చేతులు విసిరేయడాలు, అది. ఇవన్నీ చూసి ఏ అమ్మ కొట్టుకోకుండా ఉంది, ఏ నాన్న వైపుని ఇచ్చేయకుండా ఉంది, ఎవ్రీథింగ్ విజువల్గా చూస్తుంది, రిజిస్టర్ అయిపోతుందండి బ్రెయిన్లో. దానికి ఇంటర్నెట్ తోడైంది. అందుకే ఇంటర్నెట్లో కూర్చుంటే వంటర్నెట్ వస్తుంది, వంటర్నెట్ కూర్చుంటే తొంటర్నెట్ అన్నది ఊరికే కాదు. మేము చూసిన అనుభవం, కేసులు చూసి పబ్లిక్కి న్యూస్కి వచ్చేదానికి ముందు చాలా కేసులు మేము చూస్తాం. ఎవ్రీడే ఒక క్రైము. అది క్రైమ్ అని మేము చెప్పాం, బికాజ్ ఏంటంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది, ఎథిక్స్ ఉంటుంది, మారల్ వాల్యూస్ ఉంటుంది. ఐడెంటిటీ మేము అసలు చెప్పాం. మేము చచ్చిపోతాం కానీ ఆ ఐడెంటిటీ చెప్పాం. ప్రతి ఇంట్లోనే ఒక స్టోరీ ఉంది. అది బయటకు వచ్చింది కాబట్టి మనకి ఇలాగా టీవీలాగా వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ కావచ్చు, లేదంటే మన కవిత గారు లాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే మేడం డాక్టర్ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు నంబర్ ఆఫ్ టైమ్స్ అరుస్తుంటారండి, రచనలు చేస్తుంటారండి, యూట్యూబ్లు పెడుతుంటారండి, అన్నీ చెప్తుంటారు. పట్టించుకుని అలా ఎన్నో సంవత్సరాల తర్వాత బిఫోర్ లాస్ట్ ఇయర్ 300 కోట్ల రూపాయలు నిర్మలా సీతారామన్ గారు మెంటల్ హెల్త్కి అలా పాడేశారు. ఒక చెంచాడు. ఏం సరిపోతుందండి అది? మెంటల్ హెల్త్ అవేర్నెస్ ఉండాలి. కవిత గారు, ఆర్థిక అసమానతలు అనేవి ఈ పర్టికులర్ కేసులో అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. బ్యాట్ అది చాలా కాస్ట్లీ, మీరన్నట్టు ఆ బ్యాటే వాడికి ప్రపంచం అని. కానీ ఒకటి తీసుకోవాలి అంటే అది సంపాదించి తీసుకోవాలని కాకుండా దొంగిలించి తీసుకోవాలి. అంటే వీళ్ళ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటారు? పిల్లలు, తల్లి చెప్తుంది మీరు సెల్ ఫోన్ చూడొద్దు, చూడొద్దురా అంటుంది. వాడు అమ్మ చూడకుండా పక్కన పెడతాడు, కానీ అమ్మ లేనప్పుడు తీసి ఖచ్చితంగా క్రైమ్ సిరీసే చూస్తాడు. కానీ పేరెంట్స్ ఎలా ఐడెంటిఫై చేయగలరు? స్కూళ్ళలో వీళ్ళకి ఏం చెప్తున్నారు అసలు? ప్రతి స్కూల్లో కూడా ఒక కౌన్సిలర్ ఉంటారు, ఏం కౌన్సిలింగ్ చేస్తున్నారు? ఇక్కడ మనము ఫస్ట్ ఒక మనిషి జీవించడానికి కావాల్సిన ఒక 4 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందండి. దాన్ని నేను నా భాషలో స్పిరిచువల్ నీడ్స్ అంటాను. ఫస్ట్ ఏంటంటే ప్రేమ. ఈ కాలంలో చూసారంటే ప్రేమ అంటే అడిగింది ఇచ్చేయడం. ఓకే, అడిగింది ఇవ్వకపోవడం ఎంత, ఆర్ ఇలా కట్టేసి ఆ డిసిప్లిన్లో ఉంచడం ఎంత తప్పు. ఎక్కడ చైల్డ్ నెగ్లెక్టెడ్గా ఫీల్ అవుతుందో అలాగే చాలా ఫ్రీగా వదిలేస్తే కూడా చైల్డ్ నెగ్లెక్టెడ్గానే ఫీల్ అవుతారు. ఎందుకంటే ఒక బౌండరీ సెట్ చేసినప్పుడే నాకు ఒకరు ఉన్నారు అన్న ఒక నమ్మకం ఉంటుంది. ఈ కాలంలో అడిగినంత కొనిస్తున్నాము, ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేస్తున్నాం. రెండోది ఏంటంటే ఎమోషనల్ సేఫ్టీ. మనం సేఫ్టీ అంటే ఎంతసేపు మీరు ఇంతకుముందు అన్నారు అంటే ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి అని. ఎంతసేపు మనము సేఫ్టీ అని మనం ఆలోచిస్తే 24 గంటలు ఇంటి సేఫ్టీ, సీసీ కెమెరాలు, వీటి గురించి ఆలోచిస్తున్నాం. కానీ ఒక చైల్డ్కి కావాల్సిన ఎమోషనల్ సేఫ్టీ ఎక్కడ ఇస్తున్నాం అన్నది మనం ఆలోచించట్లేదు. ఓకే, మూడోది అప్రిసియేషన్. అంటే ఒక చైల్డ్, ప్రతి మనిషికి కూడాను వరల్డ్లో పెద్ద పావర్టీ ఫుడ్ కాదండి. పావర్టీ దేనికంటే లవ్కి, అప్రిసియేషన్కి, ఈ రెండింటికి చాలా పెద్ద పావర్టీ ఉంది. ఓకే, ఇప్పుడు ఒక చైల్డ్ మంచి చేస్తున్నప్పుడు మనం దాన్ని అప్రిషియేట్ చెయ్యం, చెడు చేస్తున్నప్పుడు భూతద్దంలో పెడతాం. అండ్ ఐఎమ్ సారీ టు సే దట్ మన మీడియా వాళ్ళు కూడా మంచి చేస్తున్నప్పుడు ఎంత పెద్దగా దాన్ని చెప్పొచ్చో, చెడు చేస్తుంటే అంత దానికంటే ఎక్కువగా కూడా చెప్తారు. సో మన సమాజంగానే చూసారంటే మీరు చెడుకు ఎక్కువ ఇంపార్టెన్స్, ఎందుకంటే ప్రతి మనిషికి కూడా సర్వైవల్ చాలా ఇంపార్టెంట్. ఓకే, అందుకని చెడును ఫస్ట్ ప్రొజెక్ట్ చేస్తాం, సచ్ దట్ వీ నో దట్ మన జాగ్రత్త ఎలా పడాలి అని. ఓకే, అంటే అలర్ట్ చేయడానికి మీడియా ఖచ్చితంగా చెప్తూ ఉంటుంది. yes, exactly, జరుగుతున్నాయి, exactly, మీరు అలర్ట్ గా ఉండండి, బి అలర్ట్ అని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ సో చెప్తూ ఉంటుంది. ఓకే, నాలుగోది ఏంటి అంటే యాక్సెప్టెన్స్. అంటే ఒక చైల్డ్
ఒకసారి చదవచ్చు, చదవకపోవచ్చు, బుద్ధిమంతుడుగా ఉండొచ్చు, లేకపోవచ్చు. అంటే ఈ పర్టికులర్ కేసు అని చెప్పట్లేదు, నేను జనరల్ చెప్తున్నాను. ఓకే, ఎందుకంటే మనం ఎలాంటి సమాజాన్ని సృష్టిస్తున్నాం అన్న ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు చాలా చాలా ఉంది. మనం ఇన్సిడెంట్స్ ఒకటి కాదు చూడడం. అహ్మదాబాద్లో మన జరిగిన కేసు కూడా, రీసెంట్ కేసు కూడా, ఇట్స్ అనదర్ కేస్, రైట్? సో ఈ 4 అవసరాలు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఎంత ఇస్తున్నారు, ఎంత మోతాదులో ఇస్తున్నారు అంటే మనం ప్రతి ఒక్కటి కూడాను మనం మెజర్ అంటే క్వాంటిటేటివ్గా చూస్తున్నాం ప్రతి ఒక్కటి జీవితంలో. సేఫ్టీ అంటే జాగ్రత్తగా గోడల్లో ఉన్నాడా, సీసీ కెమెరాలతో వెళ్తున్నాడా లేదు. ఎమోషనల్ సేఫ్టీ ఎలా అసెస్ చేస్తారు, రైట్? సో ఈ పర్టికులర్ చైల్డ్ చూసారు అంటే ఈ పర్టికులర్ చైల్డ్కి ఫినాన్షియల్ ఇష్యూ కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి కాబట్టి బ్యాట్ కోసం వెళ్ళాడు, రేపు ఇంకో దానికోసం వెళ్తారు. నేను ఇంతకుముందు అందుకే చెప్పాను మీకు, అంటే ఒక బొమ్మ, విరిగిపోయిన బొమ్మ పోతే ఎంత బాధనో రాజుకు రాజ్యం కోల్పోయినా అంతే బాధ. సో ఇట్ ఈస్ హౌ మచ్ యు ఆర్ కనెక్టెడ్ టు ఇట్, రైట్? సో ఇక్కడ మనము అతి ముఖ్యంగా ఇప్పుడు ప్రతి పేరెంట్ కూడా, ఎస్పెషల్లీ ఇప్పుడున్న పేరెంట్స్ అందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటి అంటే అసలు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అన్నది వాడతాం, అది ఏంటో అన్నది ఎవరికీ తెలియదు. నోబడీ నోస్, రైట్? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నా ఉద్దేశంలో వీ నీడ్ టు స్టార్ట్ విత్ బీయింగ్ ఇన్ సైలెన్స్. అంటే యాజ్ అ స్పిరిచువల్ పర్సన్గా కూడా చెప్తున్నాను. ఎందుకు అంటే మనం ఈ ఓవర్ స్టిమ్యులేటెడ్ ఎన్వైరన్మెంట్లో ఎంతసేపు అలర్ట్నెస్ అని మనకు తెలియకుండానే మనం ఎప్పుడు కూడా సర్వైవల్ మోడ్లో ఉంటున్నాం. పెద్దవాళ్ళు కానివ్వండి, పిల్లలు కానివ్వండి. ఈ సర్వైవల్ మోడ్ నుంచి సైలెన్స్ మోడ్కి తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. సో ఐ థింక్ ఇది సిస్టమ్ ద్వారా తీసుకొస్తామా, పాలసీ ద్వారా తీసుకొస్తామా? అంటే నాయిస్ ఎక్కువ ఉన్నప్పుడు సైలెన్స్ ఎలా వస్తుందండి? ఆ నాయిస్ లోనే అందుకే చెప్తున్నాను పాలసీ అందుకే చెప్తున్నాను. ఐ సే పాలసీ బికాస్ స్కూల్కి వెళ్ళారు అంటే ఇట్ ఇస్ నాట్ ఆల్ ద టైమ్ యూ ప్లే, యూ ఫైట్, యూ ఆర్ కాంపిటేటివ్ విత్ అదర్ చైల్డ్, యూ వాంట్ టు గెయిన్ సంథింగ్. ఇట్స్ నాట్ దాట్, ఇట్స్ బీయింగ్ సైలెంట్. అంటే నేను అనడం ఏంటంటే ఆ పాజ్ అంటే విత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఆ సైలెన్స్ని మనం తీసుకురావాల్సిన అవసరం ఇప్పుడు చాలా చాలా ఉంది. నేచర్తో కనెక్ట్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు ఎంతసేపు గ్యాడ్జెట్తో కనెక్ట్ అవుతున్నాం. గ్యాడ్జెట్ ఈజ్ ఓన్లీ స్టిమ్యులేటింగ్ యూ. మీరు ప్రతి ఒక్కటి స్కూల్ ఎన్వైరన్మెంట్లో కాంపిటీషన్ ఇస్ స్టిమ్యులేటింగ్ యూ, గ్యాడ్జెట్స్ ఆర్ స్టిమ్యులేటింగ్ యూ, గేమింగ్ ఇస్ స్టిమ్యులేటింగ్ యూ, వెబ్ సిరీస్ ఇస్ స్టిమ్యులేటింగ్ యూ. నేమ్ ద ఎన్వైరన్మెంట్ విచ్ ఇస్ నాట్ స్టిమ్యులేటింగ్. ఇంట్లో మీరు అన్నట్టు ఒక ఆవిడ వర్క్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఆల్రెడీ అలసిపోయినారు. మనం ఇంత మాట్లాడడం ఆవిడకి చూడడం కష్టం. ఇంకొక అదర్ పర్సన్ పోనీ ఇంటెలిజెంట్గా ఉండి నేను వర్క్ చేయట్లేదు, కనీసం లెట్ మీ టేక్ ద పేరెంటింగ్ రోల్ ఇన్ టోటాలిటీ అనడానికి కూడా లేదు పరిస్థితి. మరి అలాంటి లేనప్పుడు మనం ఆ చైల్డ్ గురించి మనం ఆలోచించామంటే దెర్ ఈస్ అన్ ఎంపతి దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద చైల్డ్ విత్ ఎంపతి అండ్ వీ నీడ్ టు సీ వేర్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద ప్రాబ్లమ్. ఇంత ముందర ఐ టోటలీ అగ్రీ విత్ వాట్ ఐ మీన్ బోత్ మై ప్యానలిస్ట్ ఆర్ టాకింగ్ ఆఫ్. ఎందుకు అంటే ఆ చైల్డ్ ఇప్పుడు ఈ ప్రాబ్లంకి గురైన ఆ బ్రదర్ ఎవరు ఉన్నారో ఆ బ్రదర్ ఆల్సో నీడ్స్ హెల్ప్. బికాస్ ఇట్లా ఒకరినొకరు మనం చంపుకుంటూ వెళ్తుంటే వెర్ ఇస్ అన్ ఎండ్ టు ఇట్? వాట్ ఆర్ వీ క్రియేటింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే? సో నా ఉద్దేశంలో ఏంటంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వీ లుక్ అట్ ఇట్ యాజ్ అ హోల్ స్ట్రక్చర్ అండి. ఇది పేరెంట్ ఇలా కాదు, మనం దీన్ని ఓవరాల్గా ఒక పాలసీ ఓరియంటెడ్గా, ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్గా, ఇంతమంది షర్మిల గారు చెప్పినట్టు ఒక ఎంపతి, కంపాషన్. మొన్న రీసెంట్గా నిన్ననే చదువుతున్నాను, డెన్మార్క్లో వన్ స్కూల్ హాస్ ఇంట్రడ్యూస్ ఎంపతి యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ వేర్ యూ అండర్స్టాండ్. ఎందుకంటే ఇప్పుడు నా గురించే నాకు అర్థం కావట్లేదు, అవతలవాడి లైఫ్, అవతలవాడి పెయిన్ నాకు ఎలా అర్థమవుతుంది? నాకు అర్థం కాదు ఆబ్వియస్గా. సో ఐ థింక్ ఇట్ ఇస్ టైమ్ దట్ వీ ట్రై టు బ్రింగ్ ఇన్ కంపాషన్ అండ్ ఎంపతి యాజ్ అ స్ట్రక్చర్ ఇన్ టు ద సిస్టమ్. అది ఎలా తీసుకొస్తామో అన్నది మేబీ అందరు ప్రముఖులు కూర్చొని మాట్లాడుకొని ఆ సిస్టమ్ డివైస్ చేయాల్సిన అవసరం ఉన్నది అండ్ సైలెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఐ థింక్ ఈ ఓవర్ అలర్ట్నెస్, ఈ ఓవర్ స్టిమ్యులేషన్ నుంచి మనం తగ్గాల్సిన అవసరం చాలా ఉంది. ఎస్, షర్మిల గారు, మీరు డీల్ చేస్తూ ఉంటారు ఒక సీనియర్ కన్సల్టెంట్గా. పిల్లల్ని తీసుకొచ్చి మా పిల్లాడు చాలా మొండిగా వ్యవహరిస్తున్నాడు, సెల్ ఫోన్ ఇవ్వకపోతే ఏడుస్తున్నాడు, లేకపోతే అన్నం తింటలేదు, ఇలాంటి పేరెంటింగ్లో మనం అసలు సెల్ ఫోన్ ఎలా దూరం చేయగలం? ఎస్పెషల్లీ అభద్రత, ఆత్మన్యూనతా భావం, ఒక రకమైనటువంటి పక్క వాళ్ళని కంపేర్ చేయడం, ఇటువంటి కుటుంబ వ్యవస్థలు ఉన్నప్పుడు మనము ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని ఎలా తీసుకురాగలం? నా పేషెంట్స్ ఎవరైనా ఈ షో చూస్తూ ఉంటే వాళ్ళకి ఫెమిలియర్గా ఉంటుంది అండ్ నన్ను చాలామంది పేరెంట్స్ తిట్టుకోబోతున్నారు నేను చెప్పేదాన్ని. సో నేను ఎక్కువగా ఇన్ ఆల్ మై టాక్స్ అండ్ వెరీ సూన్ నేను డెడికేటెడ్గా దీని గురించే చాలా వర్క్ చేయబోతున్నాను, స్టార్ట్ చేశాను ఆల్రెడీ. సో నేను చెప్పేది ఏంటంటే ఎమోషనల్లీ రిజైలియంట్ చిల్డ్రన్ అంటే ఏదైనా దక్కకపోతే పిచ్చెక్కిపోవటం ఆర్ దాన్ని ఎలా అటైన్ చేయాలి అనేది తెలియకపోవటం. నేను ఎప్పుడు పిల్లల పక్షపాతిని. ఓకే, సో ఎస్, పేరెంట్స్ కూడా ఒకప్పుడు పిల్లలు వాళ్ళకి జరిగినవి కూడా హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటారు, ఐ అగ్రీ. కానీ పేరెంట్ అయ్యాక నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, నాకు బాగా ఇరిటేట్ చేసిన ఎగ్జాంపుల్స్.
సో ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే పేరెంట్ అవ్వక మునుపు నేను పేరెంట్గా ఉండాలి అని అంటే నాకు పిల్లల్ని కనాలంటే నా లైఫ్లో వచ్చే మార్పులు ఏంటి, నే దానికి సిద్ధంగా ఉన్నానా లేదా, ఇది జీరో. ఇదివరకు మరి ఏంటి జరిగేది, ఇదివరకు ఏం జరిగేదంటే నువ్వు సిద్ధంగా ఉన్నా లేకపోయినా నీ వెనకాల ఒక సైన్యం ఉంది. ఇట్ రిక్వైర్స్ ఎ విలేజ్, ఇట్ టేక్స్ ఎ విలేజ్ టు రైజ్ ఎ కిడ్. విలేజ్ అంటే ఒక ఊరంతా ఉంటే కానీ ఒక పిల్లాన్ని సవ్యంగా పెంచలేం. అలాంటిది కనీసం ఇప్పుడున్న ఇద్దరు పేరెంట్స్, ఇద్దరే మనుషులు అదర్ దాన్ ద చైల్డ్, ఆ ఇద్దరు కూడా 10 to 12 hours అవైలబుల్ ఉండరు. ఎందుకు పిల్లలకి అంటున్నారు? వై? అసలు 10 గంటలు 12 గంటలు ఇద్దరు పేరెంట్స్ పని చేయాల్సిన అవసరం ఏమిటి? మీ కోరికల్ని మీరు ఎందుకు నియంత్రించుకోలేకపోతున్నారు? నేను ఇదే టీవీ పరంగా చెప్తున్నాను. ఐఎమ్ ద టాపర్ ఇన్ ద స్టేట్. ఐ నెవర్ వర్క్డ్ ఆఫ్టర్ 6 PM. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇదే పద్ధతి అని నేను చెప్పట్లా. ఎందుకనంటే అదర్ పేరెంట్ ఆల్సో వాజ్ వర్కింగ్. సో నా పిల్లలు వెన్ ఐ వాంట్, నేను పీడియాట్రిషియన్ని, నేను పిల్లల పెంపకం గురించి మాట్లాడే ముందు నేను అది అప్లై చేయాలిగా. ఎస్, ఇప్పుడు నేను 10 గంటలు పనిచేసే దీంట్లో ఉన్నా కూడా నా పిల్లలు ఇద్దరు పెద్దళ్ళు అయ్యారు కాబట్టి స్టిల్ ఐ డూ లాట్ ఆఫ్ అదర్ వర్క్. సరే, కీపింగ్ దిస్ అసైడ్, సొంత ఎగ్జాంపుల్స్ అవసరం లేదు. ఎవరో ఒక పేరెంట్, ఇందాక కవిత అన్నట్టు ఏమిటంటే గ్రాండ్ పేరెంటో ఫస్ట్ ఇమోషనల్గా అవైలబుల్గా ఉండాలి చైల్డ్కి. వాళ్ళ పిల్లలు బాగానే ఉన్నారుగా, మరి నా పిల్లలు ఎందుకు ఇట్లా డిస్ట్రెస్డ్గా ఉన్నారు? ప్రతి చైల్డ్ వేరు. మీరు ఎలా అయితే తేడాగా ఉన్నారో మీ పక్కన అడల్ట్స్లో, మీ పిల్లలకు కూడా తేడా ఉంటుంది. అండ్ వాళ్ళకి రైట్ ఉంది పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు అడల్ట్ అయ్యే రీజియన్ వరకు. యాక్చువల్గా 25 ఏళ్ళకి కానీ కంప్లీట్గా మనకి అన్ని సిస్టమ్స్ డెవలప్ అవ్వవు. అంటే మనకు ఒక ఎమోషన్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా వెనక్కి లాక్కోవాలి, ఎమోషన్ వచ్చి రాగానే ఎలా ఉద్వేగానికి గురవ్వకూడదు, దాన్ని కన్స్ట్రక్టివ్గా ఎట్లా నియంత్రించుకోవాలి, గోల్ ఎలా సెట్ చేసుకోవాలి, సెట్ చేసుకోలేని పిల్లలకి ఎక్స్ట్రా హెల్ప్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ మనకి నేర్పించే వాళ్ళే లేరు. నువ్వు 10 గంటలు 12 గంటలు ఇద్దరు బయట తిరుగుతూ ఈ చైల్డ్కి ఒక కేర్ టేకర్ని పెడతారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి ఏం తెలియదు, అదొక ఉద్యోగం. సో నీ ఓన్ ఫ్యామిలీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రైమరీ నీడ్స్ అని ఉన్నాయి మనకి, బార్స్లోస్ నీడ్స్. ఆహారం, వేసుకోవటానికి ఇది, బట్టలు, ఒక ఇల్లు, వీటితో పాటే సెక్యూరిటీ అని అంటే ఏమిటి అని అంటే నాకేదన్నా ఆపద వస్తే నన్ను కాపాడే వాళ్ళు ఉన్నారు, నాకు అసలు ఆపద రానియకుండా నాకు బౌండరీస్ చూపించే వాళ్ళు ఉన్నారు, అండ్ నన్ను ఎప్పుడు నేను ఎలా ఉన్నా కానీ నా పక్కనే ఉండి, నా పక్కన అంటే భౌతికంగా కాదు అన్ని విధాల నన్ను కాపాడుకునే వాళ్ళు ఉన్నారు. ఈ సెక్యూరిటీ ఎప్పుడు వస్తుంది? నువ్వు 6 నెలల దగ్గర నుంచి పిల్లల్ని డే కేర్లో వేస్తున్నారు. 5 ఏళ్ల లోపు పిల్లలకి నువ్వు ఇమ్మీడియట్గా యుద్ధభూమిలో పడేస్తున్నావు, సర్వైవల్ నేర్చుకోమంటున్నావు. వాళ్ళకి అసలు ఎక్స్ప్రెషన్ ఎలా చేస్తారు? వాళ్ళకి కాన్స్టెంట్ థ్రెట్లో ఉంటారు. అంటే ఇది నాది, ఈ స్పేస్ నాది, ఇది నేను కాపాడుకోవాలి. అదే 6 నెలలప్పటి నుంచి నువ్వు పిల్లలకి అలా నేర్పిస్తూ ఉంటే వాళ్ళు ఆబ్వియస్గా ఎంపతి లేకుండానే తయారవుతారు. నన్ను నేను పుట్టిన దగ్గర నుంచి చూసుకోవాలని అంటే నాకు అసలు పక్కవాడి గురించి ఆలోచించటం లేదా నా ఉద్వేగాల్ని ఎలా నియంత్రించుకోవాలనేది ఎలా వస్తుంది? ఎస్. సో ఇమోషనల్ రిజైలియన్స్ ఇవన్నీ కూడా, అండ్ దెర్ ఈజ్ నో రీప్లేస్మెంట్ ఫర్ టైం. నేను 20 నిమిషాలు డైలీ ఇస్తాను, హైలీ క్వాలిటేటివ్ టైం అని అంటే దట్ ఈస్ నాట్ ఎనఫ్. అండ్ ఈ చైల్డ్కి డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ టైం అవసరం పడుతుంది. సో నువ్వు ఫస్ట్ నీ పిల్లల గురించి తెలుసుకోవాలి. నీ పిల్లల గురించి నువ్వు తెలుసుకునే ముందు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఎవరి గురించి వాళ్ళకి. ఎస్. క్రాంతి కుమార్ గారు, వాస్తవాలు మాట్లాడుకుంటే షర్మిలి గారు చెప్పిన దాంట్లో వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. ఎస్. కానీ వాటన్నిటికీ పక్కన పెడితే మనం ఇక్కడ ఆర్థిక అసమానతలు అనేవి చూడాలి. అంటే రోజంతా పనిచేసి 10 నుంచి 12 గంటలు పనిచేస్తే ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు పిల్లలకి అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ బ్రైట్ ఫ్యూచర్ కోసం కష్టపడుతుందని చెప్పే పేరెంట్స్ ఉంటారు. యాజ్ ఎ పేరెంటల్ వైపు నేను మాట్లాడితే కనుక కూర్చోపెట్టి లోపల లాక్ చేసేసి
ఓకే నా కొడుకు సేఫ్గా ఉన్నాడు, నేను గ్యాస్ ఆఫ్ చేస్తాను అనుకున్నారు, కానీ వాళ్ళ చేతిలో సెల్ ఫోన్ అని ఒక స్మార్ట్ ఉంది, బాంబు ఉన్న ఆటం విషయం బాంబు వాళ్ళకి ఉంది. తెలియడం లేదు. సో ఇలాంటి పేరెంట్స్ వాళ్ళకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నేర్పాలి, ఎథిక్స్ నేర్పాలి అనే ఒక ఆలోచన ఉంటుందంటారు. అంటే బేసిక్ ఇప్పుడున్న అదేంటంటే పేరెంట్స్ అంటే పేరెంట్స్ అనమాట. ఎంత డబ్బులన్నా కట్టడానికి రెడీగా ఉంటారు తప్పించి టీ అని 3 ఉంటాయి, టచ్, టాక్, టైం అని. ఈ 3 ఇవ్వడానికి పెద్ద ఖర్చు లేదు, ఇవ్వాలనే మనసు ఉంటే చాలు. ఎగ్జాక్ట్లీ. ఈ 3 మిస్ అవ్వడం వల్ల అసలు అగ్గంటే తెలియదు. అగ్గంటే ఏదో రొమాన్స్, సెక్స్ అనుకుంటే అది ఏమి కాదు. ఆక్సిటోసిన్ బ్రహ్మాండంగా రిలీజ్ అయిపోతుంది. టీవీ చూస్తే టచ్ చేసి టీవీ చూస్తే చాలండి. వెళ్ళేటప్పుడు నుదురుపై బుద్ధిపడి బంగారు కన్నా చదువుకున్నానా అని చెప్తే చాలండి. చిన్నవి మా అమ్మ నా గురించి కేర్ తీసుకుంటుందని కావాలి, కానీ పిజ్జా కొన్నామా, స్విగ్గీలో ఆర్డర్ పెట్టామా, ఐఫోన్లో ఏ వెర్షన్ తీసుకొచ్చాం, ఇంట్లో రూమ్లో లాక్ చేసేసి నీకు ఏ కావాలితే పేరెంట్స్ అంటే చెప్పాను కదా, పేరెంటింగ్ కానీ ఎంతైనా డబ్బులు పిస్తాం కానీ క్వాలిటీ ఆఫ్ లవ్ ఇవ్వం. 3 పిల్లలు ఎవరైతే సాఫ్ట్వేర్ ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళు అసలు పిల్లలకి స్పేర్ చేసేదే లేదు. ఎందుకు సాఫ్ట్వేర్ అనేది ఒక మైక్రోవేవ్లో ఉన్న జాబ్. అది చూసి వాళ్ళకి వెళ్ళాలి కొనుక్కుంటారు, గేటెడ్ కమ్యూనిటీలు ఉంటారు. వాళ్ళ లైఫ్ అనేది టూ మచ్ స్ట్రెస్ఫుల్ లైఫ్. వాళ్ళే రెగ్యులేషన్. ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ఎంపతి ఉంటుంది, రెసిలియన్స్ ఉంటుంది, నో యువర్ ఎమోషన్ ఉంటుంది, హౌ టు రెగ్యులేట్ యువర్ ఎమోషన్స్ ఉంటాయి, హౌ టు అండర్స్టాండ్ ఎమోషన్స్ ఉంటాయి, హౌ టు రిలేషన్షిప్ మేనేజ్మెంట్, హౌ టు స్మైల్, ఆల్ట్రిజం అంటే ఏంటి, ఇవన్నీ చాలా రాకెట్ సైన్స్ కాదు. ఇది సింపుల్గా నేర్చుకోవాలనుకుంటే 1-2 రోజుల్లో నేర్చుకోవచ్చు. అది మనం అలవాటు చేసుకోవడానికి ఒక నెలలు పడుతుంది. ఇది చేసుకుంటే పిల్లలందరూ ఫ్యూచర్ సిటిజన్స్, మహానుభావులు అయిపోతారు. అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 20 ఏళ్ల క్రితం ఈ పుస్తకం నేను రాశానంటే అర్థం ఏంటి, అప్పటికే మాకు తేడా తెలిసిపోతుంది. సెల్ ఫోన్స్ అప్పుడు ఇంకా వాట్సాప్లు అది లేవు. మనం అనుకుంటే జరుగుతుంది. అది గవర్నమెంట్ అనుకుంటుందా, మీ మీడియా అనుకుంటుందా, నాలుగు వాళ్ళు ఆర్టికల్స్ రాస్తారా, ఏదైనా సరే యద్భావం తద్భావతి జరిగిపోతుంది. సో ఇది మన దగ్గర వచ్చింది కాదు. ఇది ఇప్పుడు యూకే లాంటి చోట్ల టీనేజ్ పిల్లల్ని వెనకాల పడ్డానికి రెడీగా ఉంటారు. కొన్ని చోట్ల డెన్మార్క్ కానీ ఫిన్లాండ్ బ్రహ్మాండంగా ఉంటారు పిల్లలు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఎంపతి అంటే ఎవరికి తెలుసు, సింపతి గురించి తెలుసు అందరికీ కూడా. ఇవన్నీ చిన్ని పదాల్లో పెద్ద అర్థాలు ఉన్నాయి. ఈ అర్థాలు తీసుకుని ముఖ్యంగా నాకు 3 డాక్టర్తో ఒక డాక్టర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద, నాకు ఉమెన్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి మెంటల్ హెల్త్కి మధ్య రీసెర్చ్ చేశాను నేను. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటే, ఒక తల్లికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటే మొత్తం ఇల్లంతా ఒక అద్భుతమైన లీడర్ అండి. ఆ లీడర్ అమ్మ సరిగ్గా ఉంటే నేర్చేసుకుంటే మొగ్గును కూడా కంట్రోల్ చేసేయగలదు, నో ప్రాబ్లం. అదేం పెద్ద విశేషం ఏం కాదు అది. ఎందుకంటే ఆ సాఫ్ట్ కార్నరు ఎమోషన్స్ రెగ్యులేట్ చేయడం మగాళ్ళ కంటే లేడీస్కి ఉంటుంది. వన్స్ ఆవిడగానే సర్రని కోపంతో ఉందనుకోండి, మొగుడు వెళ్ళి మందు కొట్టి వస్తాడు, వీడెళ్ళి పక్కన కొడతాడు, అయిపోయింది. కాంఫ్లిక్ట్స్ అనేది రావడం కామన్. హౌ టు రిజాల్వ్ కాంఫ్లిక్ట్స్ అనేది తెలుసుకోకుండా దాన్ని అలాగా డ్రాగన్ చేస్తే మాత్రం ఎక్కడో చోట బాంబు పేలుతుందండి, టైం బాంబ్స్ పేలుతాయి. ఇప్పుడు అన్ని నెలల్లో మొబైల్ అంతా క్రైమే, యూట్యూబ్లన్నీ క్రైమే. అక్కడ మీరు నేను మంచి చెప్తాను, ఆల్ట్రిజం చెప్తాను, కవితలాగా హ్యాపీనెస్ సైకాలజీ చెప్తాను అన్నారనుకోండి, ఎవ్వడు చూసేవాడు ఉండడు. అలా కాకుండా కక్క మొక్క లగ్గు పెగ్గు గురించి చెప్పారనుకోండి, ఇమీడియట్గా టెంప్ట్ అవుతారు. ఇక్కడ టెంప్టేషన్ అనేది ఎందుకంటే బ్రెయిన్ నుంచి ఇమీడియట్గా అట్రాక్షన్ నెగిటివిటీకి ఉంటుంది. పెద్ద వైట్ దాంట్లో చిన్న మచ్చ పడితే మచ్చ కనపడుతుంది, ఇంత పెద్దది వైట్ది ఏం కనిపించదు మనకి. సో పాజిటివిజం అనేది ఫన్నెల్ లాంటిది. ఎక్కువసార్లు చెప్పగా కింద కొంచెం పాజిటివిజం వస్తుంది, నెగిటివిజం అలా కాదు, కింద ఎలా అన్న వెంటనే ఫన్నెల్లాగా బ్లాస్ట్ అయిపోతుంది. సో మీడియా అనేది ఎప్పుడు కూడా నెగిటివ్కి అట్రాక్ట్ అవుతుంది. యూట్యూబ్ కూడా నెగిటివ్కి అట్టుంది, పిల్లలు కూడా ఇమీడియట్గా నెగిటివ్ అట్టుంది. కాలు జారు పడితే ఇమీడియట్గా అందరూ అట్రాక్ట్ అవుతారు. మంచికి ఆల్ట్రిజానికి ఉండదు. ఆల్ట్రిజం అనేది చాలా 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 ఇంపార్టెంట్. పరోపకారాయ పుణ్యాయ పరపీడనాయ పాపాయ అంటారు. అఫ్కోర్స్ నేను కమ్యూనిస్ట్ని, కానీ పాపం పుణ్యం గురించి మన శ్లోకాల్లో ఉన్న పదం చెప్తున్నాను. అది రావాలి. ఎదరోళ్ళకి చెయ్యూత, హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వడం మనకు అలవాటు కదా, హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వమండి మనం. హెల్పింగ్ హ్యాండ్ అమ్మకి ఇస్తే, అమ్మ నీరసంగా ఉంది, కొంచెం నేను వచ్చి కాలు నొక్కడం ఎదుర్కొట్టి టీ పెట్టినా ఒక్క మొక్క చాలండి, వెంటనే అమ్మ నుంచి కన్నీళ్ళు వచ్చేస్తుంది. దట్ ఈస్ ఎ గుడ్ ఎమోషన్. ఈ ఎమోషన్ ఇంటెలిజెన్స్ అనేది టీచర్స్ రావాలండి. మేము అందుకే టీచర్స్కి ఎక్కువ క్లాసులు చెప్తున్నాం. మీరు నేర్చుకోండి, పిల్లలకి నేర్పండి. అమ్మ నాన్నకి ఖాళీ లేకపోతే ఫస్ట్ మనం నేర్పవలసింది టీచర్లకి. ఎస్, కవిత గారు ఒక వ్యాలిడ్ పాయింట్, టీచర్లు నేర్పాలి. మనం వాస్తవాలు మాట్లాడుకుందాం. ఇప్పుడున్న చదువులు విద్యాలయాల్లో
పిల్లల మేధో సంపత్తిని విస్తరిస్తున్నారా, చాలా సంకుచితంగా మారుస్తున్నారు? అంటే ఇక్కడ 2 రకాలుగా చూడాలండి. నాలెడ్జ్ కొరవలేదు, ప్రాబ్లం విజ్డమ్కే. ఓకే, అంటే నాకు దీని తెలుగు సినోనిమ్స్ నాకు రావట్లేదు. నాలెడ్జ్ ఓవర్లోడ్ అనేది ఆల్రెడీ ఉంది. యూ టేక్ గూగుల్, యూ టేక్ సంథింగ్ చాట్ జీపీటీ, నాలెడ్జ్ ఇస్ టూ మచ్, అదే ఓవర్ స్టిమ్యులేట్ చేస్తుంది. ఓకే, ప్రాబ్లం విజ్డమ్. ఇంతకుముందర చెప్పిన పాయింటే చెప్తున్నాను. అంటే ఒక టీచర్ క్లాస్ నేను జనరల్గా ట్రైనింగ్స్ అవి ఇస్తున్నప్పుడు దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ టెల్ ప్రొఫెసర్స్కి. వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తున్నప్పుడు ఐ టెల్ దెమ్ ఓన్లీ దిస్: క్లాసులో పాఠం చెప్పాలి అని వెళ్ళకండి, క్లాస్లో కనెక్ట్ అవ్వడం ఫస్ట్ ఈజ్ యువర్ జాబ్. ఓకే, అట్లీస్ట్ యూ షుడ్ ఎన్ష్యూర్ 3 నెలల్లో ఒక్కసారన్నా ప్రతి పిల్లవాడితో ఒక పర్సనల్ కనెక్షన్. అంటే దాంట్లో పెద్ద గొప్పతనాలు ఏం లేవు. ఆయన అబ్బాయిలో చూసిన అమ్మాయిలో చూసిన మంచివి ఏమున్నాయి, ఏవేవి కరెక్ట్ చేసుకోవచ్చు వితౌట్ బయస్ అండ్ వితౌట్ జడ్జ్మెంట్. ఈ 2 చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ యాక్చువల్గా. సో నేను వాట్ ఐఎమ్ టాకింగ్ నౌ ఇస్ ఓన్లీ అ సొల్యూషన్. అంటే లేవు అని చెప్పడము జడ్జ్మెంట్ అది. ఓకే, ఐ డోంట్ వాంట్ టు జడ్జ్ హియర్, ఐ వాంట్ టు సే హౌ యూ కెన్ బ్రింగ్ దట్ ఇన్ టు ద సిస్టమ్. ఇప్పుడు టీచర్స్, ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రులు గడిపే సమయం చూసారంటే గట్టిగా 3 గంటలు 4 గంటలు, దాని తర్వాత పిల్లవాడు నిద్రపోతాడో, అదే టీనేజర్ అంటే రూమ్లోకి వెళ్ళి మొబైల్లో కూర్చుంటాడో. అంటే పేరెంటల్ కనెక్షన్ అనేది ఆబ్వియస్గా తగ్గుతుంది. ఓన్లీ వీకెండ్ పేరెంటింగ్ అవుతుంది చెప్పాలి అంటే. ఓకే, సో పిల్లలు ఎక్కువ శాతం ఉండేది టీచర్స్తోనే. సో టీచర్స్ కూడా ఏమవుతుందంటే ఈ ఓవర్లోడ్ ఆఫ్, ఎస్పెషల్లీ ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఈ ఓవర్లోడ్ ఆఫ్ కరిక్యులం ఏదున్నదో, అంటే ఏదో చేసేయాలి, మిగతా స్కూల్స్ కంటే మనం ఏదో తపన చేసేయాలని టీచర్లకు కూడా ఈ ఓవర్లోడ్ ఇచ్చి వాళ్లకు ఈ పిల్లలతో ఇవ్వాల్సిన సమయం అన్నది ఆ కరిక్యులంలో ఇంక్లూడ్ అవ్వట్లేదు, విచ్ హ్యాస్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద సిస్టమ్. ఎందుకు అంటే ఎమోషనల్గా కనెక్టే కాకుండా నువ్వు నాలెడ్జ్ ఇవ్వడానికి స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. చైల్డ్ గూగుల్ ఓపెన్ చేస్తే బోల్డ్ ఉంది. యూ హ్యావ్ లాట్ ఆఫ్ బుక్స్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ మీడియా టు టాక్ అబౌట్ ఇట్. దానికోసం స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో స్కూల్కి వెళుతున్నారు అంటే నాలెడ్జ్ కాకుండా విజ్డమ్ నేర్చుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అంటే నేను ఇంత ముందర చెప్పినట్టు ఆ రెగ్యులేషన్ ఆఫ్ ద ఎమోషన్స్, అంటే మీరు ఈ రెగ్యులేషన్ ఎలా అంటే మీలో ఉన్న ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం, అంటే ఎందుకంటే సైకాలజీలో ఏంటంటే ఎమోషన్స్ని ఎప్పుడో ఒక మనిషి ఎక్స్ప్రెస్ చేయగలరు, దానికి వర్డ్ వాడగలరు. మనకు ఎమోషనల్ వర్డ్స్ తెలియదు. మనం జనరల్గా ఏమంటాం, భయం ఉంది, కోపం ఉంది అంటాం. తను హర్ట్ అయ్యాడు, తనకి ఏదో కుళ్ళు ఉంది అంటే ఉండొచ్చు, ఆ ఎమోషన్స్ లోపల ఉన్నాయి, బట్ ఆ పదాలు అన్నవి మనము తెలియదు మనకి. సో పదాలు తెలియక ఒక ఎంటీనెస్ లోపల ఉండేటప్పటికి ఏమవుతుందంటే అది కోపంగా మేనిఫెస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఐ థింక్ స్కూల్లో ఎస్పెషలీ టిల్ 10 years 5th class 6th class వరకు అన్నా కూడా చాలా చాలా ముఖ్యం అది. 6th class 10th class వరకు కానీ మనకు వాళ్ళకి ఒక ఎమోషనల్ కనెక్షన్ కానీ ఏర్పడగలిగితే గనక యాజ్ ఎ సిస్టమ్, యాజ్ అన్ ఎడ్యుకేషనల్ సిస్టమ్, ఆబ్వియస్గా పిల్లలకి ఏంటి అంటే దే విల్ స్టార్ట్ సీయింగ్ లవ్. ఎందుకంటే పిల్లలు లవ్ చూడట్లేదండి, దే రియలీ డు నాట్ నో వాట్ లవ్ ఇస్. వాళ్ళకి లవ్ అంటే వస్తువులు అందించుకోవడం లవ్ అనుకుంటున్నారు. అందుకనే వస్తువు దొరకకపోతే దొంగతనం చేయడమో చంపడమో జరుగుతోంది. అంటే దట్ ఈస్ ద వే దే అండర్స్టాండ్ లవ్, అంటే అండర్స్టాండింగ్ లవ్ త్రూ అ మటీరియల్ థింగ్. ఓకే, సో ఐ థింక్ ఇట్ ఇస్ టైమ్ దట్ సిస్టమ్స్ అండ్ స్కూల్స్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఈ పిల్లలకి ఈ టీచర్స్ మధ్యలో కనెక్షన్. టీచర్స్ రిక్రూట్ చేస్తున్నప్పుడు కూడాను టీచర్స్ని బై చాయిసా బై ఛాన్సా, చాలా వరకు బై ఛాన్స్ జరిగిపోతుంది. ఎందుకు అంటే స్కూల్కి వెళ్తే పిల్లలతో పాటు 3 గల్లా ఇంటికి వచ్చేయచ్చు. ఇట్స్ మోర్ ఎ కన్వీనియన్స్, రైట్? ఇట్స్ నాట్ ఎ ప్యాషన్. సో ఐ థింక్ అంటే మనకి ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి, అలా దొరకడం కూడా కష్టమే. చెప్పడం ఈజీ, దొరకడం చాలా కష్టం. కాకపోతే దేర్ నీడ్స్ టు బీ సమ్వేర్, ఎస్పెషలీ అట్లీస్ట్ టిల్ grade 5. ఎందుకంటే 80% బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ దెన్ వాళ్ళకు అంటే దే అండర్స్టాండ్ దెమ్సెల్వ్స్ వాట్ దే ఆర్, దే అండర్స్టాండ్ ద వరల్డ్. అంటే అప్పుడప్పుడే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వరల్డ్ ఏంటి, వీళ్ళేంటి, వీళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, వీళ్ళు ఎలా అంటే వీళ్ళు అవతల వాళ్ళ ఎమోషన్స్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, వీళ్ళ ఎమోషన్స్ని వీళ్ళు ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఎంపతి ఎలా చూపించాలి, మోటివేట్ ఎలా అయ్యి ఉండాలి. అంటే ఒక ఫెయిల్యూర్ రావచ్చు జీవితంలో, ఆ ఫెయిల్యూర్ నుంచి రెసిలియంట్గా మోటివేట్ ఎలా అయ్యి వీళ్ళు మళ్ళీ చేసుకోవాలి. సో ఇవన్నీ నేర్పించాల్సిన అతి ఇంపార్టెంట్ స్కిల్స్ ఇవి. బ్యూటీ ఏంటంటే మన ఇండియాలో ఆల్రెడీ దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ స్కిల్స్ దట్ ఆర్ దేర్ రైట్ ఫ్రమ్ డే వన్. ఇట్స్ నాట్ దట్ మన కొత్తగా మాట్లాడలేదు ఇది. See, this is a system, గురుకుల్ సిస్టమ్ తీసుకుంటే దిస్ ఇస్ వాట్ ద బేసిస్ ఆఫ్ ఎ గురుకుల్ సిస్టమ్ ఇస్. సో ఈ బేసిస్ నుంచి మనం నాలెడ్జ్ వస్తుంది. మనం ఇప్పుడు ఏమైపోతే నాలెడ్జ్ బేస్ విజ్డమ్ తీసేసాం.
So I think we need to go back and we need to bring back the emotional connection between people, teacher and the student, student and the student, the institution and the parents, parents and the children. I think this is where we have to work. షర్మిల గారు, అంది వచ్చిన టెక్నాలజీని చూసి ఆనందపడాలో ఏడవాలో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు సహస్ర కేసుని తీసుకుంటే కేవలం ఓటీటీలు, వెబ్ సిరీస్లో క్రైమ్ సిరీస్ చూసి స్పెషల్లీ క్రైమ్ ఎలా చేయాలి, ఎలా ఎస్కేప్ అవ్వాలి, ఎలా అడ్డు తొలగించుకోవాలి, దీన్ని బట్టి చూస్తే అసలు రాబోయే తరానికి ఎలాంటి అలార్మింగ్ సిస్టమ్ వస్తుందనేది ఇప్పుడు తాజా ఘటన. ఎలా ప్రివెంట్ చేయగలం? సో వన్ థింగ్ ఈజ్ మూవీస్, ఓటీటీస్, నెట్ఫ్లిక్స్ ఏదైనా తీసుకోండి, ఇన్ఫ్యాక్ట్ పిల్లలు చూడగలరా లేదా అనే మాట అటుంచి నాకు చాలా కష్టం అవుతుంది ఏదైనా మూవీకి వెళ్ళినప్పుడు. అంటే అదేమి డెపిక్ట్ చేస్తుందంటే మనకి ఆ లెవెల్లో వైలెన్స్ చూపిస్తే తప్ప మనుషులకి సాటిస్ఫై అవ్వట్లా. ఇదివరకు ఒక చెడ్డ అతన్ని చూపించడానికి ఒక దెబ్బ కొడతాడో లేకపోతే ఏదో నెట్టుకుంటారో లేకపోతే ఇంకొకటే చేసేవాళ్ళు విలన్స్ అని ఒక స్పెసిఫిక్గా ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే అసలు విచిత్రమైన మానసిక రుగ్మతలు ఉన్న వాళ్ళనే మొత్తం ఆ సినిమా అంతా చూపిస్తూ ఉంటారు, వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది కదా. ఇన్ఫ్యాక్ట్ హీరోస్కి కూడా ఉంటాయి రుగ్మతలు. సో అదేంటంటే మరి ఎందుకు అలా జరుగుతోంది అని అంటే నేను సినిమాలు తీసే వాళ్ళని బ్లేమ్ చేయను. వాళ్ళు ఎందుకు అలా తీయాల్సి వస్తుందంటే ఆ లెవెల్లో చూపిస్తే తప్ప మనుషుల్లో ఎంత మార్పు వచ్చిందంటే దాన్ని మాత్రమే ఎక్కువగా చూస్తున్నారు వాళ్ళు. నువ్వు మామూలుగా సింపుల్గా హ్యాపీగా నవ్వుకొని ఫ్యామిలీ అంతా కూర్చుని చూసే సినిమాలకి వ్యూవర్షిప్ ఉండట్లేదు. ఫీల్ గుడ్ మూవీస్కి ఆల్మోస్ట్ అసలు జీరో అయిపోయింది. విపరీతమైన వైలెన్స్ లేకపోతే మానసిక రుగ్మత అతిగా ఉండటం అనమాట. అతి ఎమోషన్స్ చూపించే సినిమాలే అపీల్ అవుతున్నాయి. సో మూవీస్ తీసేవాళ్ళని నేనేం అన్నాను, చూసేవాళ్ళలో ఈ చేంజెస్ ఎందుకు జరుగుతున్నాయి అనేది ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. అది చాలా డేంజరస్ థింగ్. ఒకటి ఏంటంటే మీరు ఇంతకుముందు కూడా అడిగారు, సెల్ ఫోన్ ఇవ్వకుండా గడవదు, ఖచ్చితంగా పనికి వెళ్లకుండా గడవదు. నేనేం చేయాలి? సింపుల్గా చెప్పాలి అని అంటే మీకు ప్రతిదానికి టైం టేబుల్స్ ఉండాలి. ఈ చైల్డ్ టైం టేబుల్స్ ఉండాలి అనగానే అగైన్ దానికి కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి. ఏంటంటే ఒక చైల్డ్, నేను యూజువల్గా వచ్చిన వాళ్ళందరినీ మాట్లాడినప్పుడు పేరెంట్స్ చెప్తారు, వీడికి చాలామంది పిల్లలకి ఇది బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి, మిడిల్ క్లాస్ కూడా కాదు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇదే చేస్తున్నారు. ఏం చేస్తారంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ 8:30 వరకు వాడికి అసలు ఊపిరి తీసుకోవడానికి కూడా టైం లేకుండా ఒకదాని తర్వాత ఒకటి. యూ వోంట్ బిలీవ్, నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ, ఫస్ట్ క్లాస్ చదివే వాళ్ళకి కూడా 3 గంటలు ట్యూషన్ అని చెప్పి పంపిస్తున్నారు. ఎందుకంటే మా ఇంట్లో ఎవరు లేరు, మేమిద్దరం పనులకి వెళ్ళాలి. వాడికి అసలు ఆరు బయట వెళ్ళి ఒకసారి అలా గాలి పీల్చి గ్రీన్ థింగ్ చూసి దేన్నన్నా ముట్టుకుని స్పర్శ అని చెప్పినట్టు వెరీ వెరీ ఇంపార్టెంట్. టచ్ అసలు పేరెంట్స్ మధ్యలోనే సరిపడే టచ్ లేదు. ఐ డోంట్ థింక్ కపుల్స్ ఆర్ నాట్ ఫిజికలీ ఆల్సో ఇంటిమేట్. ఫిజికల్ ఇంటిమేసీ డజంట్ మీన్ ఓన్లీ సెక్స్, ఇట్స్ అబౌట్ సిట్టింగ్ టుగెదర్. అసలు మనిషిని ముట్టుకోవటం, కాస్త ఒక చెయ్యి చుట్టూ వేయటం, ఒక హగ్ ఇవ్వటం, నీకేం జరిగింది ఇవాళ, నీ రోజు ఎలా ఉంది అని కపుల్ ఇద్దరు మాట్లాడుకోవటానికే టైం లేదు. పిల్లలకి ఎక్కడి నుంచి ఇస్తారు? అండ్ పిల్లవాడికి ఏదో ఉద్వేగంతో వస్తాడు స్కూల్ నుంచి, లేదంటే స్కూల్ తర్వాత పోనీ 5ంటికో 6ంటికో ఒక 2 గంటలన్నా బయట అసలు ఆడుకొనివ్వరు. నేను ప్రతి ఒక్కళ్ళకి నా ప్రిస్క్రిప్షన్ మీద రాస్తూ ఉంటాను, అవుట్డోర్, ప్లీజ్ అలౌ ద చైల్డ్ టు గో అవుట్డోర్. ఎవరు రారండి వీడు వెళ్ళినా కానీ, మీరు తీసుకెళ్ళండి. నేను 20 years బ్యాక్ నా పిల్లల కోసం ప్లే డేట్స్ నేనే అరేంజ్ చేసేదాన్ని. ఆ గ్రూప్ మొత్తానికి, వీళ్ళు యూజువల్గా తిరిగే గ్రూప్ అందరినీ పిల్లల్ని నేను ఇన్వైట్ చేసేదాన్ని. కింద ఒకళ్ళు అడల్ట్ కూర్చోవాలి, వాళ్ళు సేఫ్గా ఆడుకుంటున్నారు లేదా అని. ఇదివరకులాగా పల్లెటూరులో పోయి ఆడుకోండి అని అంటే సేఫ్టీ లేదు. సో ఒకళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, వాళ్ళని ఆడుకొనివ్వాలి. ఆటల్లో ఇప్పుడు నువ్వు ఆటల్లోనే నీ టీమ్ స్పిరిట్, నీకు మానసిక ఆహ్లాదం ఎక్కడుంది అసలు? మీరు ఏ ఇల్లనే చూసుకోండి, పిల్లలు ఫ్రీ ప్లే, నేను ఆడించండి అని చెప్పగానే తీసుకెళ్ళి టెన్నిస్ క్లాస్లో పడేస్తారు. వాడికి అసలు ఇష్టం ఉండదు, వాడికి ఫిజికల్లీ టయర్డ్గా ఉంటాడు. వాడికి కావాల్సింది కాసేపు వాడి ఏజ్ గ్రూప్తో కబుర్లు చెప్పుకుంటూ, కొట్టుకుంటున్నప్పుడు తిట్టుకుంటున్నప్పుడు అది ఎట్లా రిజాల్వ్ చేసుకోవాలి, నేను ఎలా అడ్జస్ట్ అవ్వాలి వాడి కోసం, వాడిలో ఏముంది దట్ ఎవ్రీవన్ వాంట్స్ టు ఎక్వైర్, సో నేను అది ఎలా ఎక్వైర్ చేయొచ్చు, ఇట్లాంటివన్నీ లైఫ్ స్కిల్స్ అన్నీ ఆటల్లోనే తెలిసేది.
కానీ ఆ పొజిషన్ లేదు కదా, ఎందుకంటే కార్పొరేట్ స్కూళ్ళు లక్షల ఫీజులు వసూలు చేస్తాయి, కానీ ప్లే ఏరియా ఉండదు. కల్చర్ ఆడుకోవడానికి. సో ఐ థింక్ నేను స్కూల్స్ని కూడా ఎక్కువ బ్లేమ్ చేయను. ప్రతిదీ మనకి ప్రొవైడ్ చేసే వనరులు ఎవరైతే మనకి ప్రొవైడ్ చేస్తున్నారో, ఇప్పుడు డైరెక్టర్స్ కానీ లేకపోతే స్కూల్ యాజమాన్యం కానీ ఇంకోటి కానీ, డిమాండ్ బట్టి ఉంటుంది సప్లై. నీ డిమాండ్ అంతా నాకు తెలిసి నా దగ్గరికి పిల్లల్ని తీసుకొస్తారు యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ తోటి. నేను చదవలేను మొర్రో అని చెప్పినా కానీ అసలు 6వ తరగతి 5వ తరగతి నుంచి వాళ్ళకి హాస్టల్స్లో పడేస్తున్నారు. ఎందుకంటే అప్పుడు మొదలుపెట్టి చదివితే వాడు 12వ క్లాస్కి వచ్చేటప్పటికి ఇక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్తాడు అని. నేను చెప్తున్నాను, ఎయిమ్ మంచిదే, చదువు రావాలి, మీకు చదువు మాకు లేదు, మేము వాళ్ళకి చెప్పించాలి, మేము బాగా పనిచేస్తున్నాం, డబ్బులు ఇస్తున్నాం, వీడికి ప్రాబ్లం లేదు. నువ్వు హాస్టల్లో వాడి ఎమోషన్స్ వాడు నియంత్రించుకోలేని ఏజ్లో, వాడి అవసరాలు వాడు చెప్పుకోలేని ఏజ్లో, కొన్ని హాస్టల్స్ యాక్చువల్లీ అవుట్డోర్ యాక్టివిటీస్ చాలా బాగుంటాయి, వాళ్ళకి ఇళ్లలో కూడా దొరుకుతూ ఉంటాయి. బట్ ఈవెన్ దెన్ పిల్లలకి అప్పుడు కావాల్సింది ఒక సెక్యూర్ హోమ్. దాన్ని నువ్వు హాస్టల్తో రీప్లేస్ చేయలేవు. ప్రతిదానికి ఒక ఏజ్ ఉంటుంది, అండ్ ఆ ఏజ్ కూడా 2 పిల్లల మధ్య తేడా ఉంటుంది. ఏమిటి అంటే, ఒకడికి 10 ఏళ్ళకి వచ్చిన నియంత్రణ ఒకడికి 15 ఏళ్ళ వరకు నువ్వు కాన్స్టెంట్గా చూసుకుంటూ నేర్పిస్తూ ఉంటేనే వస్తుంది, ఇంకొకడికి 20 ఏళ్ళకి. సో ఈ ఇండివిజువల్ డిఫరెన్సెస్ని గమనించుకోవాలి, అవి ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. సెల్ ఫోన్స్కి దూరంగా ఎలా ఉంచాలి అని అంటే, ప్రతి దానికి ఒక టైం లిమిట్స్ పెట్టుకోవాలి, వాటిని ఎన్ఫోర్స్ చేయాలి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను అలసిపోయి ఇంటికి వస్తాను, అబ్బా 1 గంట నాకు టైం కావాలి, అది కూడా కరెక్టే కదా, నీడే కదా పేరెంట్కి, వాళ్ళు హ్యూమన్ బీయింగ్సే కదా. కానీ తర్వాత నువ్వేం చేస్తున్నావు, ఆ గంట నేను ఇది ఇస్తాను, ఆ తర్వాత ఇంకొక 2 గంటలు అది చేపిస్తాను. నీకు చైల్డ్కి, నువ్వు చైల్డ్ 1-to-1 ఎంతసేపు గడుపుతున్నారు? జస్ట్ చెయ్యి పట్టుకొని రోజు వాక్కి తీసుకెళ్ళండి, ఒక ½ అన్ అవర్. ఎన్ని కబుర్లు వస్తాయి ఇమ్మీడియట్గా. మీరు ఇందాక అన్నారు, ఇతని ఈ ప్రవృత్తి ఎందుకు మనకి ఎలా తెలుస్తుంది, జరిగిన తర్వాతే కదా అని. కానే కాదు, అన్నీ తెలుస్తాయి. నువ్వు డైలీ కొంచెం టైం నీ చైల్డ్తో స్పెండ్ చేయాలి, అండ్ అతను నీకు ఇస్తున్న ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి అని హెల్ప్ తీసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు పీడియాట్రిషియన్స్ సైకాలజిస్టులు కాదు. ఇన్ఫ్యాక్ట్ సైకాలజిస్టులు పీడియాట్రిషియన్స్కి కూడా పేరెంట్స్గా చాలా డౌట్స్ వస్తాయి, అండ్ వీ టేక్ హెల్ప్. సో ఇట్లా పక్క వాళ్ళని అడగాలి. ఇదివరకైతే చెప్పేవాళ్ళు ఇంట్లో, ఇదేంటి వీడు, ఐ యూస్ టు కాల్ మై మదర్. నేను పీజీ చేస్తున్నప్పుడే ఐ హ్యాడ్ మై సన్, మమ్మీ వీడేంటి ఇలా చేస్తున్నాడు, నేను ఇలా చేశానా, నువ్వేం చేస్తుందండి, సంథింగ్ లైక్ దట్. దెన్ ఐ యూస్ టు కాల్ మై ప్రొఫెసర్స్, ఈజ్ ఇట్ రైట్, ఈజ్ ఇట్ ఓకే, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ నాట్. ఇవన్నీ నేర్చుకోవాలి కదా. నేర్చుకోవాలని అంటే ఫస్ట్ నాకు వాడిలో తేడా ఎప్పుడు కనిపించాలి అంటే నేను వాడితో ఉండాలి కదా. అసలు ఆ టచ్, ఆ టైమ్, టాక్, వెరీ క్లియర్లీ సెడ్. ఈ 3 విపరీతంగా ఇంపార్టెంట్. నువ్వు ఇవి ఇచ్చిన రోజున సెల్ ఫోన్ టెక్నాలజీ కాదు ప్రాబ్లం, కాదు, అది యూజ్ చేసే విధానం ప్రాబ్లం. నువ్వు యూజ్ చేసుకోగలిగితే టెక్నాలజీతో చాలా చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ చాలా పనులు ఈజీ అవుతాయి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. టైంని, టాక్ని, టచ్ని, ఈ 3ని రీప్లేస్ చేయొద్దు. ఇవి ఇస్తే మీకే అర్థమవుతుంది ఎలా పెంచాలి పిల్లల్ని అని. క్రాంతి కుమార్ గారు, ఓటీటీలు, వెబ్ సిరీస్లు, మనము కరోనా తర్వాత ఆన్లైన్ క్లాసెస్కి అలవాటు చేసాం పిల్లల్ని. చేతిలో సెల్ ఫోన్ అనేది అలవాటు చేసాం. అంటే బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా విభజిస్తే ఎక్కువ నేరాలు పెరుగుతున్నాయి అనేది మనకి తెలుస్తున్న రికార్డ్స్ బట్టి. ఈ సిచ్యువేషన్లో మనము పెద్దల దృక్పథంలో మార్పు ఏ విధంగా తీసుకురాగలం? సెల్ ఫోన్ ఇవ్వాలి ఎందుకోసం అంటే ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ ఇప్పుడంటే ఫిజికల్గా అటెండ్ అవుతున్నారు, కానీ అప్పటి నుంచి అలవాటు అయిపోయింది. వీళ్ళు ఏం సెర్చ్ చేస్తున్నారు, ఇది తప్పు, ఇది ఒప్పు అని ఐడెంటిఫై చేసే టైం లేదు. ఇటు సొసైటీ, ఇటు పేరెంట్స్ అండ్ స్కూల్, ఈ ముగ్గురు చేస్తున్నటువంటి ఇదిలో బాల్యం ఎటువైపు వెళ్తోంది? యాక్చువల్గా టీనేజ్ని 13 to 19 అనేవారు కదా, ఇప్పుడు అది 3 ఏళ్ళు ముందుకు తీసుకొచ్చారు, 10 to 19 అంటారు. అది ఎందుకంటే అడాల్సెన్స్ అనేది కొంచెం ఎర్లీగా వస్తుందని ఐడెంటిఫై చేశారు. ఇది వెరీ 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 రిస్కీ ఏజ్ అండ్ ఆల్సో నేర్చుకునే ఏజ్, తప్పులు చేసే ఏజ్.
ఈ టైంలో ఏ పిల్లని కూడా హాస్టల్లో వేయకూడదండి. నేను అందరికీ చెప్పేది ఒకటే, ఆ టైంలో వేయకూడదు. వేస్తున్నారు అంటే అర్థం అంటే ఇక్కడ ఫస్ట్ స్టెప్పే మేడం చెప్పినట్టు కెరీర్ గురించి. సరే ఇంట్లో ఉంటున్నారు, డిజిటల్ ఆడిటింగ్ అంటాం. మన అబ్బాయి ఏది చేస్తున్నాడు, ఏది చూడడం లేదో చూడడానికి యాప్స్ ఉన్నాయండి ఇప్పుడు. ప్లస్ ఇప్పుడు నువ్వు ఈ పని అంతా చేసుకున్న కాబట్టి అరగంట మాత్రమే నీ ఫోన్ వాడుకో అనేది మనం ఒక డిసిప్లినరీ యాక్షన్ చేసినప్పుడు, మీరు ఇంట్లో కూర్చొని ఏం చెప్పినా వెండు. డాక్టర్ గారు చెప్పినట్టు టీ అని 3 చెప్తాం ఇప్పుడు, టచ్ టాక్ టైం. మీరు నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ భుజమే చెయ్యేస్తే వాడు నిన్ను ఫ్రెండ్గా చూస్తాడు. చాణక్యుడు ఏం చెప్తాడు, పుట్టు అంటే మహారాజులా చూడు, ఒక వయసు వచ్చాక ఇలా చూడు, టీనేజ్లోకి వచ్చాక మేక్ ఫ్రెండ్షిప్ విత్ యువర్ కిడ్. నువ్వు అమ్మా నాన్నలా ఉండకూడదు, పిల్లలతో ఫ్రెండ్షిప్ చేయాలి. ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ చేశారో ఆటోమేటిక్గా వాడు అన్నీ చెప్పేస్తాడండి, అసలు ఏది దాచడు. అప్పుడు మనం మెల్లిగా చెప్పాలండి. ఆ టైంలో అమ్మ ముందు నాన్న చెప్పినా అది పారాయాడే, నాన్న ముందు అమ్మ చెప్పినా పారాయాడే. ఏదైనా చెప్పాలనుకుంటే మాత్రం ఏ డిపార్ట్మెంట్ స్టోర్కో నేచర్ వాక్, మోస్ట్ ఇంపార్టెంట్ నేచర్ వాక్. మైండ్ఫుల్నెస్లో ప్రధానమైనది ఏంటంటే ఏం ఆలోచిస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏం తింటున్నావు, నడిచే నడక, ఎవ్రీథింగ్. బుద్ధుడు 2600 సంవత్సరాల క్రితం చెప్పిన టాపిక్ ఈ వరల్డ్ ఎంత ఇప్పుడు ఆ వర్డ్కి ఫేమస్ అండి అది. అలా మైండ్ఫుల్గా ఉండడం అనేది పిల్లలకి నేర్చుకోవాలి. నేనేం చూస్తున్నా లాభమా నష్టమా, నేనేం చేసేది లాభమా నష్టమా. టెక్నికల్ ఆడిటింగ్ లాగా డిజిటల్ ఆడిటింగ్ అంటాం అది. ఆ డిజిటల్ ఆడిటింగ్ యాప్స్ ఉన్నాయి అబ్బాయి ఏం చేస్తున్నాడు ఏంటో చూడడం కోసం. ఒకటి. నెంబర్ 2, ఈ పని ఇది చేసిన తర్వాత నువ్వు ఫిజికల్ యాక్టివిటీకి ఎంత టైం కావాలన్నట్టే నీకు డిజిటల్గా అరగంట నేను టైం ఇస్తున్నాను అన్నారనుకోండి, అరగంట వాడు ఏం చేస్తాడో వాడు చేసుకుంటాడు. అయినప్పటికీ అది మనం అవేర్గా ఉండడం కోసం మనకి ఐడియా వస్తుంది. ఎప్పుడైనా సరే డిసిప్లిన్ అనేది తల్లిదండ్రులకు ముందు రావాలి. అది తల్లిదండ్రులు లేకుండా నేను చెప్పింది వింటావా లేదా అమ్మ మాట ఎదురు చెప్తావా, అమ్మ మాట ఎదురు చెప్తే ఇది కాంతారాలోని చంద్రబుక్కులు బయటకు వచ్చేస్తుంటారు. బికాస్ పిల్లల్లో హార్మోన్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ, పిల్లల తల్లుల్లో ఇంకా హార్మోన్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ. ఆ 2 ఏజ్లో కొలైడ్ అవుతాయండి. ఈ ఏజ్లో హార్మోన్ డిస్టర్బెన్స్ ప్రాబ్లం ఎలాగుందో 38 నుంచి 50 ఏజ్ గ్రూప్లో కూడా సేమ్ హార్మోన్ డిస్టర్బెన్స్ ఉంది. 2 హార్మోన్ డిస్టర్బెన్స్లు కొట్టుకుంటే ఏమవుతుంది, ఎవరి మాట వినరు. ఇక్కడ ప్రేమతోటి చెప్పింది ఏదైనా సరే డెఫినెట్గా ప్రతి కిట్టి వింటాడు. నా బంగారు కన్నా అని భుజం మీద వేసి చెప్తే అప్పటి వరకు చేసిన తప్పని సారీ నాన్న ఇంక నేను ఎప్పుడు చెప్పను, సారీ అమ్మ నేను బాధ పెట్టాను అనేస్తాడు. అలాగే నేను చెప్పింది వినవో అన్నాడంటే వాడికి ఇంక 2 చేతులు ఉన్నాయి, నీకు 1 వేలు ఉంటే వాడికి 2 వేలు ఉన్నాయండి. టిట్ ఫర్ టాటు. తల్లిదండ్రులు పిల్లలు పెంచడం రావడం లేదు, వెళ్ళి మైక్రో బ్లాస్ట్ ఫర్నిస్లో వేస్తున్నారు. హాస్టల్లో వేస్తే కోట్లు వచ్చి డబ్బులు వచ్చేస్తాయి అనేది ఆశ. ఏం చేసుకుంటారు వీళ్ళేమి, వీళ్ళు ముందు హాస్టల్లో వీళ్ళని వేస్తున్నారు కదండి, వాళ్ళు అమెరికా వెళ్ళిపోయాక వీళ్ళు తీసుకెళ్ళి హాస్టల్ వేస్తున్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్లో టిట్ ఫర్ టాట్ అయిపోయింది అది. నువ్వు ప్రేమ తిరిగి ప్రేమ వస్తుంది. నా కొడక అన్నాడు అనుకోండి, వాడు రెడీ చేతులతో బూతులు తిడతాడండి. బూతులు తిట్టేస్తున్నారండి అమ్మ నాన్నని, పేరు మీద పట్టేసుకుంటున్నారండి. ఒక పీడియాట్రిషియన్ ఉన్నారు వీళ్ళ కొలీగ్గా, నేను పేరు చెప్పను, పిసికేస్తాడండి. వాళ్ళ ఆయన సర్జన్, ఆవిడ పీడియాట్రిషియన్, పిసికేస్తాడండి. ఎంత దారుణో తెలిసి మీకు. ఎంతమంది డాక్టర్లు ఎంతమంది పేషెంట్లుగా చేసిన ఒక అమ్మలాగా తల్లిలాగా దైవంలాగా చూస్తారు డాక్టర్ని. దాన్ని బట్టి అర్థం వీళ్ళిద్దరూ ఒక సర్జన్ నాన్న అయ్యి తల్లి గైనకాలజిస్ట్ అయితే అసలు పిల్లలు పెంచడం రాదండి వాళ్ళకి. చాలా కాంట్రవర్షియల్ కమెంట్స్ చేస్తున్నారు సార్. డాక్టర్లకి పిల్లల ప్రాబ్లమే ఉంది. Not just doctors. I think no, I refuse that. But I think every couple who are working, both parents working, I think I want him to correct that. Iddar parents working, not just working, but working unlimited number of hours without support systems లేకుండా. మీరు సపోర్ట్ సిస్టమ్ మీకు ఇంకా ఫ్యూచర్లో ఉండవు. ఎందుకో తెలుసా, మనం ఇప్పుడు పేరెంట్స్ పిల్లల గురించి మాట్లాడుకున్నాం, నేను గ్రాండ్ పేరెంట్స్ గురించి కూడా చెప్తాను. గ్రాండ్ పేరెంట్స్ ఆర్ కంప్లీట్లీ అడిక్టెడ్ టు ఫోన్స్ అండ్ టీవీస్. ఐ డు నాట్ వాంట్. నిన్ననే నేను చూశాను, నేను పెంచను, నేను చూడను, నా పర్సనల్ స్పేస్ అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు. ఐఎమ్ దేర్ విత్ దెమ్. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు పెంచటం. కానీ నాకు కొంతమంది గ్రాండ్ పేరెంట్స్ తెలుసు, వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా జాబ్ చేయాల్సిందే
ఖచ్చితంగా పేరు సంపాదించాల్సిందే, ఏంటి ఇద్దరు ఒకేసారి, కానీ నేను పిల్లల్ని చూడను అంటే మరి వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఆ చైల్డ్ని కనకపోతే ఏమొచ్చింది, ఏ నష్టం వచ్చింది? డింక్ అంటారు, డబుల్ ఇన్కమ్ నో ఐ చైల్డ్. లైక్ టు యాడ్ హియర్ అండి, ద మోస్ట్ అంటే ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్, ఇక్కడ వర్కింగ్ ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇద్దరు పెళ్లి అంటే లెట్ us కమ్ టు ద రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్. ఓకే, ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నప్పుడు చాలా వరకు చూసారంటే ఈ ఫినాన్షియల్ కంఫర్ట్ ఒకటి, లైఫ్ స్టైల్ కంఫర్ట్ ఒకటి, వాళ్ళ బేసిక్ యాటిట్యూడ్ మ్యాపింగ్ ఒకటి చూసుకుంటున్నారు. దీంతో వాళ్ళు సరిపెట్టేసుకుంటున్నారు. సో ఇది ఇనీషియల్ స్టేజెస్ వచ్చి హనీమూన్ స్టేజెస్ బాగానే ఉంటుంది, అన్ని లుక్స్ ఎవ్రీథింగ్ గుడ్. ఓకే, పిల్లలను పుట్టిన తర్వాత ఆబ్వియస్గా ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ. అక్కడ వీళ్ళు ఏంటంటే ఎవరి దారి వాళ్ళు, అంటే నేను తక్కువ నువ్వు తక్కువ, అంటే దట్ ఈస్ వేర్ ద కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ కమింగ్ బిట్వీన్ ద కపుల్స్ యాజ్ సచ్. సో ఐ థింక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఐ థింక్ వెన్ వీ హ్యావ్ టు రియలీ గెట్ ఇన్ టు ద రూట్ కాజ్ ఆఫ్ ద హోల్ ప్రాబ్లమ్, ఇట్ స్టార్ట్స్ విత్ ద కంపాటబిలిటీ బిట్వీన్ టూ పీపుల్. ముందర షర్మిల చెప్పినట్టు ఫస్ట్ థింగ్ ఏంటంటే పిల్లలు కనడం, ఇద్దరు అడల్ట్స్ ఉండడం వేరు, ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వచ్చినప్పుడు వేరు. హౌ మచ్ రెడీ ఆర్ వీ? అండ్ ఐ థింక్ అట్లీస్ట్ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వీళ్ళ రెడీనెస్ని కౌన్సిలింగ్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, పెద్దవాళ్ళతోనూ ఇట్ కుడ్ బి ఎనీథింగ్, రైట్? దే హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ దే ఆర్ హ్యావింగ్ అన్ ఎమోషనల్ కనెక్షన్ బిట్వీన్ ఈచ్ అదర్. అది ఇంపార్టెంట్. అది అంటే ఈదర్ ఉంటే ఎక్కువ ఏదో ఒక వస్తువుతో చూసి పెళ్లి చేసేసుకుంటారో దాని తర్వాత బోర్ అయిపోతుంది. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు హెడానిక్ అడాప్టేషన్ అంటాం. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏమైపోతుందంటే ఈవెన్ ₹1,00,00,000 కూడా మీకు బోరే కొడుతుంది. 10 కోట్లు అనుకుంటారు, 20 కోట్లు. ద మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ఆల్సో అపియర్స్ అగ్లీ. ఈవెన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ విమెన్ స్టార్ట్స్ అపియరింగ్ అగ్లీ. దట్స్ వెరీ సింపుల్. సో ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ దట్ దే అండర్స్టాండ్ అండ్ దే నో. అంటే ఎక్కువ ఆశ ఈ ఫిజికల్ ఎలిమెంట్స్ కాకుండా ఈ కంపాటబిలిటీ హ్యాస్ టు హ్యాపన్ రైట్ అట్ ఎ మెంటల్ లెవెల్ అండ్ అన్ ఎమోషనల్ లెవెల్. ఐ థింక్ దిస్ ఇస్ వేర్ ద థింగ్స్ కెన్ బీ సార్టెడ్ అవుట్. ఇక్కడ నుంచి కానీ కంపాటబిలిటీ వచ్చింది అంటే కనుక ఆబ్వియస్గా మిగతావన్నీ కూడా ఎక్స్టెన్షన్స్. ఐ థింక్ థింగ్స్ కెన్ స్టార్ట్. కవిత గారు, చుట్టూ మొత్తం క్లోజ్డ్గా ఉంది, ఇప్పుడు దారి కావాలి. లోపాలు కనపడుతున్నాయి, పేరెంటింగ్లో కనపడుతోంది, స్కూలింగ్లో కనపడుతోంది, చుట్టూ ఉన్న సొసైటీలో కనపడుతోంది. మనం నిర్భయ నుంచి ఇప్పుడు సహస్ర వరకు ఈ జువెనల్ క్రైమ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ దీనికి అడ్డుకట్ట ఏ విధంగా వేయగలము అనేదే ఇప్పుడు మనకు కావాల్సినటువంటి సొల్యూషన్. మనం ఇంతసేపు మాట్లాడింది అదేనండి. ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇస్, మనం ఇంత ముందరనే అన్నట్టు గ్యాడ్జెట్సో, గోల్సో, గ్రేడ్సో కాకుండా గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్, పేరెంట్స్గా ఎమోషనల్గా ఒక చైల్డ్తో ఎలా కనెక్ట్ అవ్వాలి. ఒక చైల్డ్ అంటే ఎవ్రీడే కూర్చోవాలి. దీనికి అతి ముఖ్యమైన 2 కండిషన్స్ ఉన్నాయి. కండిషన్ నెంబర్ 1, జడ్జిమెంట్ ఉండొద్దు, కాంపిటేటివ్గా ఉండొద్దు. బికాస్ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యూటిఫుల్ వే ఆఫ్ లైఫ్. ఒక చైల్డ్ 30 ఏళ్ళకి 100 ఏళ్ళు చేసే పని 30 ఏళ్లలోనే చేస్తాడు, ఒక చైల్డ్ 50 ఏళ్ళకి చేస్తాడు. దేర్ ఆర్ పీపుల్ ఆల్ గ్రో డిఫరెంట్లీ, రైట్? ద బ్యూటీ ఆఫ్ దిస్ వరల్డ్ ఇస్ దిస్ డిఫరెన్స్. సో ఈ డిఫరెన్స్ని మనము అప్రిషియేట్ చేయడం నేర్చుకోవాలి, నెంబర్ 1. నెంబర్ 2, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ చూసి that is not your child. Your child can turn out to be something very different or someone very different maybe 10 years from now. You never know. So ఇవన్నీ ఆ చైల్డ్ ఒక రియల్ పర్సనాలిటీ గ్రూమింగ్ అండ్ డెవలప్మెంట్ చూడాలి అనుకుంటే గనక డోంట్ రష్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. డోంట్ రష్ బికాస్ ఎవ్రీ చైల్డ్ హాస్ ఇస్ బ్యూటిఫుల్. ఈరోజు ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళకి మ్యాథ్స్ రాకపోవచ్చు, వాళ్ళు బ్రహ్మాండమైన బొమ్మలు గీస్తారు. టుమారో ఒక నోబెల్ దే మైట్ గెట్ ఎ ప్రైజ్, వరల్డ్ రికగ్నిషన్ వస్తుంది. ఓకే, సో ఎవ్రీ చైల్డ్ ఈస్ బ్యూటిఫుల్. అండ్ ఒక చైల్డ్, నా ఉద్దేశం, నా నమ్మకం ఏంటంటే ప్రతి చైల్డ్ కూడాను ఈస్ నాట్ బ్రోకెన్. They are born or brought into broken systems. Yes. So we need to correct the systems. The child is beautiful. Yeah. The child is always beautiful. Adi elanti child aina gaaniyandi, the child is beautiful. Ee broken systems ni manam heal cheyalsina avasaram chaala undi. Daniki emotional connections, emotional intelligence plays a very crucial role. Okay. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాటలు బాగా పడతాడు, సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ ఆడతాడు, ఒకరిదొకరు చేయలేరు కదా. ఎవ్రీబడీ ఈజ్ యూనిక్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ షర్మిల గారు అండ్ కవిత గారు అండ్ డాక్టర్ క్రాంతి గారు. పిల్లల్లో టచ్, టాక్, టైం ఈ 3 ఇవ్వగలిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళలో నైతిక ప్రవర్తన అలాగే రుజువర్తన అలవాటు అవుతుంది అంటున్నారు. అప్పుడే ఒక విలువలు కలిగిన సమాజాన్ని కూడా మనం నిర్మించగలమని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి, జాయినింగ్ us. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. నమస్తే.